మంచి సమయాన్ని స్తుతుల్లో మనం వెచ్చించాం. ఇది మాత్రమే కాదు, ఆత్మలో నింపబడి దేవుడు మాట్లాడడానికి అవకాశం ఇచ్చి స్తుతించడం ఎలా అనేది బైబిల్లో ఆ విధంగా స్తుతించిన వారి కార్యాలను మనం పరిశీలించి చూసాం. ఇక మీదట ఒక్కొక్కసారి మీరు దేవుడి యొక్క సన్నిధానంలో వేచి ఉండి స్తుతించేటప్పుడు అలవాటు ప్రకారం స్తుతించకుండా దేవుని యొక్క ఆత్మ నడిపించే ప్రకారం స్తుతిస్తే దేవుడు మాట్లాడే కొత్త కొత్త మాటలను స్తుతించే సమయంలో మీరు పొందుకోగలరు. ఈరోజు మనం మనస్ఫూర్తిగా దేవుని స్తుతించాం, అందరూ మనసు తెరిచి దేవుని ఆరాధించాం. తర్వాత మనం ఏం చేయబోతున్నామంటే ప్రార్థన చేయబోతున్నాం. ఈ నూతన వారం నిమిత్తం ప్రార్థన చేయబోతున్నాం. అలాగే నూతన నెల ఆరంభం అవబోతుంది. ఆ నెలను కూడా దేవుడి యొక్క కరంలో సమర్పించుకొని ప్రార్థన చేయబోతున్నాం. 2 ముఖ్యమైన కార్యాల గురించి మనం దేవుని పాదసంలో ప్రార్థన చేద్దాం. మొదటి కార్యం ఏంటంటే ఈ ఎలక్షన్. మనం గత వారమే ఈ కార్యం గురించి ప్రార్థన చేసి ఉన్నాం. అది ఎలక్షన్ వచ్చేంత వరకు, ముగించేంత వరకు మనం దాని గురించి అధికంగా ప్రార్థన చేయాలి. ఎలక్షన్ అనేది, ఎన్నికలు అనేవి దేశం యొక్క తలరాతను నిర్ణయించే ఒక కార్యం. అందులో ఒక తప్పైన నిర్ణయం మనం తీసుకుంటే, లేకపోతే తప్పైన కార్యములు జరిగి అనవసరమైన వారు, లేకపోతే ప్రజల గురించి కలత చెందిన వారు, అక్కరలేనటువంటి వారు దేశంలో పరిపాలించే స్థితిలో కూర్చుంటే ఆ దేశం యొక్క భవిష్యత్తు శూన్యంగా మారిపోతుంది. మనం ఏ పార్టీని సపోర్ట్ చేయట్లేదు, ఏ పార్టీకి ఆదరణ మనం చెప్పట్లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. వాటన్నిటి గురించి మీరు ప్రార్థన చేసి చూసి ఎవరికి ఓటు వేయాలనే విషయంలో మీరు ఖచ్చితంగా ఉండాలి. కానీ మనం వేసే ఒకే ఒక ఓటు మాత్రమే ఒక దేశం యొక్క భవిష్యత్తుని నిర్ణయించబోదు. కాబట్టి దేశం యొక్క భవిష్యత్తు దేవుని యొక్క కరంలో సమర్పించుకొని మనం ప్రార్థన చేయాలి. తప్పైన పార్టీ వారు ఎవరైనా, వారు ఏ పార్టీకి చెందిన వారైనా సరే, ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే, తప్పైన ఒక మనసుతో ఉన్న, దేశమును దోచుకోవాలనే మనస్సు కలిగి ఉన్న అటువంటి వారి చేతికి ఈ యొక్క ప్రభుత్వ అధికారాలు వెళ్ళకూడదు. అది దేవుని చేతిలో ఉంది. దేవుడు రాజుల్ని ఏర్పరిచేవారు, అలాగే రాజులను దించేవారు అని వాక్యంలో రాయబడింది. కానీ దాని గురించి మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తేనే మంచి పరిపాలించే వారిని దేవుడు ఆ స్థానంలోకి తీసుకుని వచ్చి నిలబెట్టగలరు. ఒకసారి మనం బాగా ఆలోచించి చూడండి. ప్రజలు ఏ విధంగా ఉంటారో వారికి అనుగుణంగానే పరిపాలించే వారు కూడా ఉంటారు. ప్రజలు మద్యపానులే, తిరగడం, వ్యభిచారం చేస్తూ, మత్తు పదార్థాలకు బానిసవడం, పాపములు, వ్యభిచారం, వేస సంగతమని ఒక మృగము వంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉండేటప్పుడు వారిని పరిపాలించేవారు మాత్రం పరిశుద్ధులుగా ఉండడానికి ఆస్కారం లేదు. పరిశుద్ధులు ఉండే ఆ రాజ్యంలోనే పరిశుద్ధ దేవుడు పరిపాలన చేస్తారు. దుష్టులు ఉండే ప్రాంతంలో సాతాను మాత్రమే పరిపాలన చేస్తాడు. కాబట్టి మొదట మనం ఏం చేయాలి? దేశంలో ఉండే మన యొక్క ఆలోచన విధానం మారాలి. ముఖ్యంగా ఇందులో మనం ఇతరులని కొరత చెప్పడం కంటే మొదట దేవుని యొక్క బిడ్డలు మారు మనసు పొందుకోవాలి. మీరు బాగా చూసినట్లయితే దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క సంఘము ఏ విధంగా ఉందో అదే కార్యమునే పరిపాలించేవారు ప్రతిఫలింపజేస్తారు. సంఘము, దేవుని యొక్క సేవకులు డబ్బులకి, వసతికి ముఖ్యత్వం ఇచ్చి ఏదో ఒకటి చెప్పి, ఏదో ఒకటి మాట్లాడి, అబద్ధం చెప్పైనా సరే ప్రజల దగ్గర ఉన్నది లాక్కోవాలి అనే ఒక మనసుతో పరిచర్య చేస్తే మీరు ఆ ప్రజాప్రతినిధులను చూస్తే వారు కూడా అదే విధంగా ఉంటారు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, మనం ఏ విధంగా దేవుని యొక్క బిడ్డలు ఏ విధంగా ఉంటున్నామో అదే విధంగా దేశం ఉంటుంది, పరిపాలన చేసేవారు కూడా ఉంటారు. నేను చెప్పే ఈ కార్యాన్ని ఒకసారి కంపేర్ చేసి చూడండి. పరిచర్య చేసేవారి మధ్యలో, దేవుని యొక్క పిల్లల మధ్యలో, సంఘం మధ్యలో ఏ కార్యాలైతే అధికంగా ఉన్నాయో అది అలానే దేశంలో ప్రతిఫలించడం మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే పడవను నడిపించే చుక్కాని వలె. చుక్కాని అంటే మీకు తెలుసు, ఇప్పుడున్న కాలంలో స్టీరింగ్ వీల్ పెట్టి ఉన్నారు. ఆ కాలంలో పడవ వెనకాతల ఒక పెద్ద చెక్క వంటిది పెట్టి దాన్ని తిప్పితే ఆ దిశ మారడం మనం చూస్తాం.
ఆ పడవను చుక్కాని తిప్పినట్లుగా మనం దేవుని యొక్క బిడ్డలమే ఒక దేశాన్ని తిప్పగలము. మన మధ్యలోని ఇటువంటి క్రమం లేని కార్యములు, డబ్బుల నిమిత్తం ఆశ కలిగి ధనమును ముందు స్థానంలో పెట్టి దాని నిమిత్తం చేసే పరిచర్యలు, ప్రజలు ఏ విధంగా పాడైపోయినా పర్వాలేదు, నేను నా కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలి అని స్వార్థంతో పరిచర్య చేసేవారు. ఇదే కార్యమే మీరు అక్కడ చూసిన రాజకీయాల్లో రాజకీయ నాయకుల మధ్య అలానే ఉంటుంది. దేవుని యొక్క బిడ్డలు లేకపోతే దేవుని యొక్క సేవకులు అబద్ధం మాట్లాడడం మొదలు పెడితే, మేము చూడలేనిది చూసాం, వినకూడనిది విన్నాం, ఈ కార్యాలు ఇలా ఉన్నాయని చెప్పి ప్రజల్ని ఏ విధంగానైనా మోసం చేయాలనేది చెప్తుంటే చూస్తే అది అదే విధంగా దేశంలో ప్రతిఫలించడం మనం చూడవచ్చు. మొదట మనం మారాలి. దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న మనం మారాలి. వాక్యం చెప్తుంది, నా నామం ధరించిన నా పిల్లలు వారిని తగ్గించుకుని నా సన్నిధానమును వెతికి ప్రార్థన చేస్తే దేశమునకు క్షేమమును కలుగజేస్తాను. దేశంలో అందరి గురించి ప్రార్థన చేయమని చెప్పలేదు. దేశంలో మంచివాడు, చెడ్డవాడు, కీడు చేసేవాడు, దేవుని నమ్మేవాడు, నమ్మనివాడు, అన్య మతాన్ని వెంబడించేవారు, ఇలా చాలా మంది ఉంటారు. వారి గురించి లెక్కలేదు. కానీ ఆ దేశంలో ఉన్న మీరు మారినట్లయితే దేవుడు దేశానికి సుభిక్షతను కట్టడి చేస్తానని వాగ్దానం చేసి ఉన్నారు. కాబట్టి మనం మొదట మన యొక్క కార్యాలను శుద్ధీకరించుకొని దాని తరువాత దేశం యొక్క మంచి స్థితిగతుల గురించి ప్రార్థన చేయాలి. ఈసారి ఎలక్షన్ అనేది చాలా ముఖ్యము అనే విషయం మీరు అటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. మంచి రాజకీయ నాయకులు రావాలి. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా మంచివారుగా ఉన్నవారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత క్రమంగా అదే మంచి మనస్తత్వంలో వారు ముందుకు వెళ్ళాలి. దాని గురించి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేశం ఈ యొక్క దినాల్లో చాలా కఠినమైన కాలంలో వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. చాలా పెద్ద పెద్ద దేశములే ఆర్థికంగా పడిపోయి కష్టాల్లోకి వెళుతూ చాలా వేదనకరమైన యొక్క జీవితాల్లోకి వారు వెళ్తూ ఉన్నారు. భారతదేశం మంచి సుభిక్షమైన యొక్క కాలంలో పొందుకునేటట్టు ఈ ఎన్నికలు వాటికి ఒక ముందస్తు కార్యముగా ఉండేటట్టు దేవుని యొక్క బిడ్డలమైన మనం కలిసి ప్రార్థన చేయబోతున్నాం. రెండవ కార్యం ఈ ఎండాకాలం. ఎండాకాలంలోనే చాలా వ్యాధులు ఉన్నాయి, చాలా బలహీనతలు ఉన్నాయి. అది మనల్ని గాని మనకు కుటుంబ సభ్యులు గాని బాధింపబడుకున్నట్లు దేవుడి యొక్క కరం కాపాడునట్లుగా మనం ప్రార్థన చేయాలి. బైబిల్లో ఇదే విధంగా ఒక ప్రార్థన ఉంది. పగటి వేళ ఎండ అయినను రాత్రి వేళ వెన్నెల అయినను మన కీడు కలిగించుకున్నట్లు. అప్పుడు పగటి వేళ ఎండ, రాత్రి పూట వెన్నెల, ఇది మనకు హాని కలిగించుకున్నట్లు మనం కాపుదల ఇచ్చే యొక్క కరములో మనం ఉండాలి. ఈ ఎండాకాలంలోనే శరీరంలో ఈ యొక్క బొబ్బలు కనిపిస్తూ ఉంటాయి, చాలా తీవ్రమైన వ్యాధులు కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క ఎండాకాలంలోనే కొన్ని శరీర బలహీనతలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వయసైన వయోవృద్ధులు ఈ యొక్క ఎండను తట్టుకోలేక మరణించిన యొక్క వార్తలు మనం అనేకములు వినవచ్చు. రోడ్డు పక్కనే మరణించారని, ఆ యొక్క మార్గంలో మరణించారని, ఇటువంటి మరణాలను మనం వినవచ్చు. వీటిని దాటి తాగడానికి నీళ్ళు లేకుండా, ఉపయోగించుకోవడానికి నీళ్ళు లేకుండా ప్రజలు వేదన పడే అనుభవం కూడా ఇక రాబోయే ఆ యొక్క వారాల్లో జరిగే అవకాశం ఉంది. దేవుడు వీటన్నిటిని ఒక ఆధీనంలో ఉంచుకుంటూ ఈ ఎండాకాలంలో తన యొక్క బిడ్డలను అధికమైన ఎండ, అధికమైన యొక్క వేడి బాధింపకుండానట్లు దేశాన్ని కాపాడాలి, మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా కాపాడాలి. కొత్తగా పుట్టిన పిల్లలు ఈ ఎండాకాలంలో వారి యొక్క కష్టాన్ని వారు చెప్పుకోలేరు. చిన్న పిల్లలకు శరీరంలో గడ్డలు వస్తాయి, బొబ్బలు వస్తాయి, వారు మూత్రం పోసే దాంట్లో సమస్యలు ఉంటాయి. అప్పుడప్పుడు హాస్పిటల్ తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి. ఇవన్నీ ఈ కాలఘట్టంలో దేవుడు వారి యొక్క కుటుంబాల్ని, మన యొక్క కుటుంబాల్ని కాపాడేటట్టుగా ఈ రెండు కార్యాలను ఫోకస్ చేసి మనం ప్రార్థన చేయబోతున్నాం. మొదట మనం అందరం మోకాలు వేసి దేవుడి యొక్క పాద సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మొదట దేశంలో వచ్చే ఎలక్షన్లో మంచి రాజకీయ నాయకులు, ప్రజల మీద అక్కర కలిగిన వారు, దేశం గురించిన కలత ఉన్నవారు, దేశం యొక్క పరిస్థితి గురించి ఆలోచించేవారు, స్వార్థం లేనివారు, దేశం యొక్క క్షేమమును కోరుకునే అదే గురిగా కలిగిన వారు, ఒట్టిదే నోటి మాటలు డంబములు మాట్లాడి
ప్రజలను మోసం చేసేవారు కాకుండా మంచి ప్రభుత్వంలో ఉండేవారు, ప్రభుత్వంలో అటువంటి వారు వచ్చే విధంగా మనం ప్రార్థన చేద్దాం. ఈ ఎలక్షన్ చాలా ముఖ్యమైనది. ఎలక్షన్ సమయంలో ఎటువంటి డిస్టర్బెన్సెస్, సమస్యలు లేకపోతే అందులో మోసం చేసే కుతంత్రం లోపల ప్రవేశించి ఎలక్షన్ యొక్క ఫలితాలను బాధింపకుండానట్లు దేవుని యొక్క కరంలో సమస్తము సమర్పించుకుంటూ మనం ప్రార్థన చేయబోతున్నాం. ఇప్పటి వరకు సముఖంగానే వెళ్తూ ఉంది. తర్వాత ఈ యొక్క ఎలక్షన్ ముగించబడి రిజల్ట్ వచ్చేంత వరకు ఇది సముఖమైన పరిస్థితి మన చుట్టూ ఉండాలి. దేవుడు తన యొక్క న్యాయాన్ని చేయడానికి అవకాశం ఇవ్వాలి. దాని గురించి మనం ప్రార్థన చేద్దాం. అందరూ కన్నులు మూసుకుని తలలు దించుకుని ఉన్న స్థలంలోనే సాధ్యమైతే మోకాలు వేసి మీ యొక్క చేతులు పరలోకం వైపు ఎత్తి చూపిస్తూ, మంచి నాయకులను మాకు ఇవ్వండి దేవా. దేవా, మేము బైబిల్ గ్రంథంలో చదివి చూసేటప్పుడు ఎప్పుడైతే చెడ్డవారు రాజులుగా వచ్చి ఉన్నారో, ఆహాబు వంటి వారు, ఆ సమయంలో దేశం మీదకి శాపం, దేశం మీదకి మరణం, దేశం మీద రక్తం చిందించబడటం, దేశంలోని గగ్గోలు, ఇటువంటి కార్యాలు అవి ఉండడం మేము చూసామే. అదే సమయంలో దావీదు వంటి మంచి నాయకులు ప్రభుత్వంలో ఉండే సమయంలో దేశం ఆశీర్వదించబడడం మేము చూసామే. అదేవిధంగా దేవా, మా దేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశంలో కూడా మంచి నాయకులు ఈసారి ఎలక్షన్లో, ఈ ఎన్నికల్లో వారు ఎన్నుకోబడే విధంగా తండ్రి దేవా మీరు అనుగ్రహించండి. దేవుని యొక్క బిడ్డలను మేము తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీరు ఒక మంచి పరిపాలన పీఠాన్ని, మీరు ఒక మంచి ప్రభుత్వాన్ని, మంచి పద్ధతిగా ఉన్న ప్రభుత్వాన్ని, మంచి నాయకులను మీరే మాకు ఏర్పరిచి ఇవ్వమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. జరగబోయే ఎలక్షన్ ని దేవుని యొక్క కర్మలో సమర్పించుకుంటున్నాం. దేవా, ఎటువంటి మోసం, ఎటువంటి అబద్ధాలు, ఎటువంటి మోసపూరిత కార్యాలు, ఎటువంటి తంత్రాలైనా సరే ఈ ఎన్నికల్లో వారు జయం పొందుకోకూడదు దేవా. కార్యాలను మార్చివేసి, కార్యాలను తీసివేసి వారి యొక్క స్వంత తంత్రములను ఎలక్షన్లోకి ప్రవేశించాలని ప్రయత్నం చేస్తున్న అన్ని శక్తులను యేసు నామమున మేము లయపరుస్తున్నాం దేవా. ఒక మంచి ప్రభుత్వాన్ని దేవా మీరు ఏర్పరచమని అడుగుతున్నాం. ఈ దినాల్లో మా దేశంలో ఇటువంటి ఎలక్షన్ ఎన్నికలను సంధిస్తూ ఉన్నవారు వారి యొక్క జయం నిమిత్తం దురాత్మలను, చేతబడి ఆత్మలను, మంత్రతంత్రములు వెంబడించడం మేము చూస్తూ ఉన్నాం. కానీ దేవా, మేము మీ మీద మా నమ్మికను కలిగి ఉన్నాం. ఈ దేశం మీది, ప్రభుత్వ సింహాసనం మీది, మేము మీ వారము. దుష్టుడి యొక్క క్రియల మూలంగా ఏర్పరచబడిన ఒక రాజ్యం జయించకూడదు దేవా. చేతబడి ఆత్మల వలన, సాతాను యొక్క ఆత్మల మూలంగా, మంత్రతంత్రముల మూలంగా, దుష్టుడి యొక్క విద్యల మూలంగా ఏ యొక్క ప్రభుత్వము ఏర్పరచబడకుండానట్లుగా దేవుని యొక్క ఆత్మ ఎదురుగా నిలబడి శత్రువులందరినీ పారద్రోలి జయం పొందుకున్నట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ దేశం మీది, ఈ దేశం యొక్క చుట్టూ దేవుడు అగ్ని కంచె వలె ఉండి మాకు కాపుదలివ్వండి. మమ్మల్ని నడిపించేవారు చక్కగా మమ్మల్ని నడిపించాలి. స్వార్థం లేకుండా మమ్మల్ని నడిపించాలి. దేశం గురించి అక్కర కలిగిన మంచి నాయకులను తండ్రి మీరే లేవనెత్తమని మేము అడుగుతూ ఉన్నాం. దేశం యొక్క ఒక్కొక్క కార్యమును పరిశీలించి చూసి దేశాన్ని సుభిక్షంగా నడిపించే మంచి జ్ఞానము గల వారిని మా మధ్యలో లేపి ఇవ్వండి తండ్రి దేవా. మంచి పరిశుద్ధమైన మనసు కలిగిన వారిని నిలబెట్టండి. ప్రజల్ని మోసం చేసి ఎటువంటి శక్తులైనా ఎక్కడ కూడా జయం పొందుకోకుండానట్లు వాటి ఒక్కొక్కటిని దేవుని యొక్క నామమున లయపరుస్తూ, బంధిస్తూ, పారదొరులుతూ ఉన్నాం. ప్రభువా, మీరు సాతాను మీద జయం పొందుకుని ఈ పునరుత్థాన దినమున దేవుని యొక్క జయమును మేము ప్రకటించి ప్రార్థన చేస్తున్నాం. ఆ జయం మా యొక్క దేశం మీద మీరు పొందుకున్న జయంగా కనిపించే విధంగా దేవా మీరు మమ్మల్ని అనుగ్రహించండి. ఎలక్షన్ జరిగే సమయాల్లో, ఎలక్షన్ జరిగే దినాల్లో ఏ స్థలంలోనైనా సరే ఎటువంటి అసంఘటిత కార్యాలు జరగకుండా మా దేశం అంతటిలో ఒక సమాధానకరమైన ఎలక్షన్ ఎన్నికలు జరుగునట్లుగా దేవుని యొక్క అనుగ్రహం నిమిత్తం మేము వేడుకుంటూ ఉన్నాం. అనవసరమైన కలవరములు, అనవసరమైన గందరగోళాలు, రక్తం చిందించబడటము దేవా ఎటువంటి తంత్రము జయించకుండానట్లు దేవా మీ యొక్క ఆధీనంలోకి వీటిని తీసుకుని రండి. ఈ సంవత్సరంలో మేము మంచి నిర్ణయాలను ఎదురు చూస్తూ ఉన్నాం. దేవుడు మాత్రమే ఈ కార్యాన్ని చేయగలరు అని మేము పరిపూర్ణంగా నమ్మి ఉన్నాం. దేవుని యొక్క కర్మలో అన్ని బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నాం. మీరే బాధ్యత తీసుకుని మమ్మల్ని నడిపించండి. మీరు నడిపించండి. దేశానికి కాపుదల ఇవ్వండి. యేసు నామమున మా ప్రార్థనలు అంగీకరించండి మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం ప్రార్థన చేయబోయేది
ఇప్పుడు ఉన్న ఈ వాతావరణం గురించి, బయట ఉష్ణముతో ఉన్న యొక్క కాల పరిస్థితి, ఇక అగ్ని నక్షత్రంలో వంటి కార్యాలు కూడా ఉన్నాయి. అటువంటి కఠినమైన కాలఘట్టంలో ఎటువంటి బాధింపు మన కుటుంబాల్లోకి రాకూడదు. దేవుని యొక్క బిడ్డల మధ్యలోకి రాకూడదు, పిల్లల మధ్యలోకి రాకూడదు, యవ్వనస్తుల మధ్యలోకి రాకూడదు. దేవుని యొక్క కరంలో తండ్రి, మేము మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని అప్పగిస్తూ ఉన్నాం. పగటి వేళ ఎండైనను, రాత్రి వెన్నెలయనను మీకు కీడు కలిగించదని చెప్పబడిన వాక్యానుసారంగా ఎటువంటి కాల పరిస్థితుల్లోనైనా ఎటువంటి సూర్యుని యొక్క ఉష్ణము, చంద్రుడి యొక్క ఆటుపోట్లు మాలో ఎటువంటి మార్పులవి తీసుకుని రాకుండానట్లు, బాధింపుని తీసుకుని రాకుండానట్లు, ఎండ మూలంగా వచ్చే వ్యాధులవి తీసుకుని రాకుండానట్లు మా కుటుంబాలను మీరే పరామర్శించండి తండ్రి. దేవా, పగటి వేళ చల్లని మేఘము వలె మేఘ స్తంభంగా మీరు నడిచి వెళ్ళారు కదా, ఆ మేఘ స్తంభం మా ఒక్కొక్కరి కుటుంబంలో చుట్టూ దేవా అగ్ని గోడ వలె మీరు ఉండి, ఒక మేఘ స్తంభంగా మీరు ఉండి మమ్మల్ని నడిపించి కాపాడమని మేము ప్రార్థన చేస్తున్నాం. రాత్రి అగ్ని స్తంభము, పగటి వేళ మేఘ స్తంభము నడిపించిన విధంగా మా ఒక్కొక్కరి మీద ప్రభువైన దేవా మీ యొక్క సన్నిధానమును పెట్టి మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ ఎండాకాలంలో కలిగే ఎటువంటి కఠినమైన వ్యాధులైనా సరే, వేదనలైనా సరే మా కుటుంబాలను ముట్టకూడదు తండ్రి. దేశంలో ఉన్న బిడ్డలను ఇవి ముట్టకూడదు తండ్రి. ముఖ్యంగా మిమ్మల్ని నమ్మే ఎవరి మీదైనా సరే అది జయము పొందుకోకూడదు దేవా. అవి వారి మీదకి రాకూడదు తండ్రి. శరీరంలో వచ్చే బొబ్బలు, శరీరం మీద వారి పై చర్మం మీద వచ్చే దుష్టుడి యొక్క క్రియలు యేసు నామమున లయపరచబడును గాక. కడుపులో వచ్చే యొక్క వేదనలు, మూత్రాశయాల్లో వచ్చే యొక్క రుగ్మతలు, ఎండ మూలంగా వచ్చే బాధింపు దేవా ఏ ఒక్కరి మీద కూడా అది బలం పొందుకోకున్నట్లు, జయం పొందుకోకున్నట్లు ప్రార్థించి ఒక్కొక్కరిని మీ యొక్క కరంలో వారిని భద్రపరచుకోమని నేను ప్రార్థన చేస్తున్నా. చిన్న పిల్లలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వీధుల్లో రోడ్డు పక్కన ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పేదవారిని, దరిద్రులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి, మీ యొక్క బిడ్డలను ఒక్కొక్కరిని ఈ యొక్క కఠినమైన కాలంలో వారు బాధింపబడకుండా దేవా మీ యొక్క కర్మల్లో వారిని పట్టుకోండి. మా కుటుంబంలో ఉన్న వయసైన వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వ్యాధి పడకల్లో ఉన్న వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇటువంటి ఉష్ణం కలిగిన కాల పరిస్థితుల్లో వారిలో ఎటువంటి బాధింపు కలగకుండానట్లు ప్రభువైన దేవా మీ యొక్క కర్మ యొక్క నీడ మూలంగా వారిని మూసి కాపాడి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కరి రాకపోకలను దేవా మీరు ఆశీర్వదించండి. ఎప్పుడైతే దేవా ఒక వర్షాకాలం వస్తుందో, చల్లని వాతావరణం వస్తుందో, వాటన్నిటిని ఆటంకం లేకుండా మీరు ఇవ్వండి. వీటన్నిటిని మించి ఈ యొక్క వేసవి కాలంలో తాగే నీటికి, ఉపయోగించే నీటికి ఎటువంటి కొరత రాకుండానట్లు దేవా మీరు దేశమును కాపాడుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క కరంలో మేమన్నిటినీ సమర్పిస్తూ ప్రార్థన చేస్తున్నాం. దేవా మా ప్రార్థనలు అంగీకరించి దాని యొక్క జవాబు చూసే కృప మాకు అనుగ్రహించండి. యేసు నామమున మా ప్రార్థనలు అంగీకరించండి తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క కరంలో మన ప్రార్థనలు అర్పించి ఉన్నాం. వచ్చే వారం ఇక రాబోయే కాలములో దేవుడు కాపాడే తన యొక్క రెక్కల కిందను భద్రపరిచి కాచి నడిపించాలి. ఇది మాత్రమే కాదు, దేశంలో జరిగే ఎన్నికల్లో దేవుడు తనకి ఇష్టమైన, తను చేయాలనుకున్న కార్యాన్ని ఆటంకం లేకుండా నెరవేర్చబడాలి. ఏ పరిస్థితిలోనూ చీకటి యొక్క శక్తులు, అంధకార శక్తులు, చేతబడి శక్తులు నమ్మిన వారు సాతాన్ని ప్రేరేపిస్తూ వాటి యొక్క సహకారంతో జయం పొందుకోవాలని అనుకునేవారు వారి యొక్క ఆలోచనలన్నీ చెదిరిపోవునుగాక. సాతాను వలన ఏర్పరచబడే ఏ ప్రభుత్వమైనా దేశంలోనికి రాకూడదు. దేవుడే ఇందులో తన కార్యములు చేసి తన చిత్తాన్ని నెరవేర్చాలి. కాబట్టి మీ యొక్క ప్రార్థనలో క్రమంగా ఈ ఎలక్షన్ ముగిసేంత వరకు, రిజల్ట్ వచ్చేంత వరకు దాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి. మనందరికి ఇందులో ఒక భాగస్వామ్యం ఉంది. దేశం బాగుంటేనే మనం బాగుంటాం. దేశంలో వచ్చే ఏ బాధింపైనా సరే అది మనలో ఉన్న ఒక్కొక్కరిని బాధిస్తుందనేది మనం మర్చిపోకూడదు. దేవుడి యొక్క దినాన మన యొక్క ప్రార్థనను ఆశీర్వదించి విన్నారు అని స్పష్టంగా మనకి అర్థమవుతుంది. మనం ఈ కార్యక్రమంలో తర్వాత భాగంలోకి వెళ్ళబోతున్నాం. తరువాత మనం దేవుడి యొక్క వాక్యంలోనికి వెళ్ళబోతూ ఉన్నాం. నేను కార్యక్రమ ఆరంభంలోనే చెప్పినట్లుగా ఇది యేసుక్రీస్తు వారు పునరుత్థానమైన దినాన్ని జ్ఞాపకం చేసుకుని పండుగ దినం.
దేవుడు ఏ దినాన పునరుత్థానమైన ఇదే విధంగా దినమున, లేకపోతే ఖచ్చితంగా ఇదే తేదీనని ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. కానీ యేసు పునరుత్థానమయ్యారు. అది నిశ్చయమైన ఒక కార్యం. యేసు పునరుత్థానమయ్యారనే దానికి ఇప్పటి వరకు అనేకమైన సాక్ష్యాలు మనం చూడగలుగుతున్నాం. యేసు జీవం గల దేవునిగా తన పిల్లల మధ్యలో సంచరించడము, వారి యొక్క జీవితంలో మార్పులు తీసుకుని రావడం, ఈ కార్యాలు మనం చూసేటప్పుడు యేసు ఇప్పటికీ జీవంతోనే ఉన్నారు అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోగలం. వాక్యం చెప్తుంది, మరణించాను కానీ ఇదిగో సర్వకాలము నేను జీవంతో ఉన్నానని దేవుడు సెలవిచ్చి ఉన్నారు. మరణించింది నిజమే, కానీ యేసు పునరుత్థానమై ఇప్పటికీ జీవంతోనే ఉన్నారు. అది జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పండుగ దినములు. అప్పుడు మనకి మధ్యకాలంలో ఈ క్యాలెండర్లు ఇవన్నీ మార్చబడిన యొక్క కాలంలో ఏ నెల ఏ దినము అనేది ఆ విషయంలో చాలా మార్పులు అనేవి కలిగాయి. దాన్ని బట్టి ఈ యొక్క దినమునే ఈ యొక్క వారమే అని మనం ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి సాధారణంగా యేసు జన్మించారు అనే ఒక దినమును, యేసు మరణించారు పునరుత్థానమయ్యారనే ఒక దినమును ఆ విధంగా నియమించి ఉన్నారు. ఆ దినములో లోకంలో ఉన్న క్రైస్తవులందరూ క్రీస్తు యొక్క జననమును, క్రీస్తు యొక్క పునరుత్థానం, క్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుని కొనియాడుతున్నారు. అందులో ఎటువంటి తప్పు లేదు. ఈ దినము ఒక సంతోషకరమైన దినం, క్రీస్తు పునరుత్థానమైన దినం. ఈ దినమున మనం ధ్యానించడం నిమిత్తం మనం తీసుకున్న వాక్యం రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వాక్యాలు. మీరందరూ బైబిల్ తీసుకుని వచ్చి కూర్చొని ఉంటారు, ఆ విషయం నాకు తెలుసు. బైబిల్తో పాటు ఒక చిన్న పుస్తకాన్ని కూడా పెట్టుకోండి. ఒకవేళ నేను వేగంగా చదువుకుంటూ వెళితే మీరు ఆ వాక్యం నెంబర్ని రాసుకుని తర్వాత మెల్లగా కూర్చునే యొక్క వాక్యాలను చదివి చూడండి. సాధ్యమైనందుకు వేగంగా తీసేవారు నాతో పాటు బైబిల్ యొక్క వాక్యాలను తీసి అందులో ఏం రాసి ఉన్నారనేది నేను చదివేటప్పుడు నాతో పాటు మీరు ఫాలో చేస్తూనే రండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-5 వాక్యాలు. 4వ వాక్యం చదువుతాను చూడండి. యేసుక్రీస్తును గురించి దేవుడు తన యొక్క దీర్ఘదర్శుల మూలంగా పరిశుద్ధ లేఖనముల యందు ముందుగా తన యొక్క సువార్తను బట్టి వాగ్దానం చేసిన ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు శరీరానుసారంగా దావీదు యొక్క సంతతిలో జన్మించిన వారు పరిశుద్ధాత్మ ప్రకారం దేవుని కుమారుడిగాను మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున ప్రభావముతో నిరూపించబడిన దేవుని కుమారునిగా ఆయన ఉన్నారు. అందులో ఈ విధంగా చెప్తున్నారు, యేసు పునరుత్థానం అయ్యేటప్పుడు, యేసు పునరుత్థానం అవ్వడం బట్టి ఆయన దేవుని యొక్క కుమారునిగాను ఆయన ప్రభావంతో నిరూపించబడెను. చూడండి, మళ్ళీ నేను చదువుతాను. ప్రభు అయిన యేసుక్రీస్తు 4వ వాక్యంలో మధ్య భాగంలో ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు శరీరానుసారంగా దావీదు యొక్క సంతతిలో జన్మించిన వారు పరిశుద్ధాత్మ ప్రభావం వలన దేవుని యొక్క కుమారుడు అని మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున ప్రభావంతో నిరూపించబడిన దేవుని యొక్క కుమారునిగా ఆయన ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు పునరుత్థానం అవడం బట్టే ఆయన దేవుని యొక్క కుమారుడిగా నిరూపించబడుతూ ఉన్నారు. పరిశుద్ధ బైబిల్ అయినా సరే, పరిశుద్ధాత్మ దేవుడైనా సరే, పరిశుద్ధుడైన దేవుడైనా సరే, పరలోకమైనా సరే, ఆయన పునరుత్థానుడైనందున ఈయన దేవుని యొక్క కుమారుడు అని నిరూపిస్తూ ఉన్నారు. ఒకవేళ యేసు పునరుత్థానుడవ్వకపోతే దావీదు వంశంలో వచ్చిన దావీదు యొక్క కుమారుడు అనే ఒక అనవాలతోనే ఉండిపోతారు. కానీ యేసు పునరుత్థానుడైనప్పుడు అప్పటి వరకు యేసును గురించి మనం ఎన్నో అభిప్రాయాలు చెప్పి ఉన్నారు. ఆయన్ని ఒక మంచి వ్యక్తి అని చెప్పారు, ఒక మంచి బోధకుడని చెప్పారు, ఒక దీర్ఘదర్శి అని కూడా చెప్పారు, దావీదు సంతతిలో వచ్చిన వారని కూడా ఒప్పుకున్నారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు పునరుత్థానుడయ్యారో అప్పుడే ఆయన దేవుని యొక్క కుమారుడు అని ఇంతకుముందు ప్రకటించిన దీర్ఘదర్శులను మీరు ఈ యొక్క దీర్ఘదర్శుల యొక్క గ్రంథాలు చదివి చూస్తే ఏ దీర్ఘదర్శి గ్రంథంలోనైనా సరే యేసును గురించిన సందేశం లేని గ్రంథమే ఉండదు. అది యేషయా అయినా సరే, ఇర్మియా అయినా సరే, హెజ్కేల్ అయినా సరే, మెస్సియాను గురించి యేసును గురించి చెప్పబడిన సమాచారం లేని పుస్తకాలు ఉండవు. ఆ దీర్ఘదర్శులు యేసు జన్మించడానికి అనేక వందల సంవత్సరాలకు ముందుగానే ఆయన యొక్క మరణమును గురించి, ఆయన పునరుత్థానం అవ్వాలనే దాని గురించి స్పష్టంగా రాసి ఉన్నారు.
ఇవన్నీ నెరవేర్చబడినట్లు సువార్త యొక్క వాగ్దానమే అది. మరణించిన యేసు పునరుత్థానం అవుతారని ఆ వాగ్దానం నెరవేర్చబడినట్లుగా రక్షకుడైన యేసు ఈ దినమున పునరుత్థానమయ్యారు. అదే వాక్యం చెప్తుంది. యేసు క్రీస్తును గురించి దేవుడు తన దీర్ఘదర్శుల మూలంగా పరిశుద్ధ లేఖనములయందు ముందుగా తమ యొక్క సువార్తను గురించి వాగ్దానం చేసిన ప్రకారం అది ఏ విధంగా వాగ్దానం చేయబడి అనేక వందల సంవత్సరాలుగా సువార్తగా చెప్తూ వచ్చారో అది యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానంలో అది నెరవేర్చబడిందనేది ఈ వాక్యం. ఇప్పుడు నేను మళ్ళీ చదువుతాను చూడండి. నేను చెప్పిన భావాలు అదే విధంగా ఉన్నాయని చూడండి. యేసుక్రీస్తును గురించి దేవుడు తన యొక్క దీర్ఘదర్శుల మూలంగా పరిశుద్ధ లేఖనాల్లో ముందుగా తన యొక్క సువార్తను గురించి వాగ్దానము చేసిన విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరమును బట్టి దావీదు యొక్క సంతతిలో జన్మించిన వారును, పరిశుద్ధాత్మ మూలంగా దేవుని యొక్క కుమారుడు అనియు, మరణించిన వారి నుండి పునరుత్థానుడైనందున దేవుని యొక్క కుమారుడు అనియు ప్రభావంతో నిరూపించబడ్డారు. చూసారా, ఇదే ఆ పునరుత్థానం యొక్క రహస్యం. తిరిగి లేవడం అనే ఒక సంఘటన ఉంది, అది వేరే. పునరుత్థానం అవడం వేరే. తిరిగి జీవంతో లేవడం అనేది వ్యత్యాసమైనది. మరణించి తిరిగి జీవంతో లేస్తున్నారు అంటే అది వెంటనే మనం పునరుత్థానం అని చెప్పలేము. జీవం పొందుకోవడం అనేది వేరు, పునరుత్థానం అవడం అనేది వేరు. అది ఏంటని మీరు అడుగుతారు. అది ఏంటి అంటే, బైబిల్లో యేసుక్రీస్తు వారి కంటే ముందుగా అనేక మంది మరణంలో నుండి తిరిగి జీవించారు. కానీ అది వేరు, పునరుత్థానం అవడం అనేది వేరు. మొదట కొన్ని సంఘటనలు మాత్రం నా జ్ఞాపకంలో ఉన్న కొన్ని సంఘటనలు మీకు చెప్తాను, అవి చూడండి. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 17 నుండి 22 వరకు ఉన్న వాక్యాలను మీరు చదివి చూస్తే, ఒక స్త్రీ యొక్క కుమారుడు వ్యాధిగ్రస్తుడై మరణించినప్పుడు ఏలియా వాడిని తిరిగి జీవంతో లేచిన సంఘటన చెప్పబడింది. ఇవి జరిగిన తరువాత ఇక్కడ 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 17. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి ప్రాణం నిలువజాలనంత వ్యాధి గల వాడయ్యను. వాడి వ్యాధి అధికమవుతూనే ఉంది. వాడి యొక్క శ్వాస ఆగిపోయే రీతిలో వ్యాధి అధికమవుతూ ఉంది. అప్పుడు ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి? నా పాపం నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగతడు. నీ బిడ్డ నా చేతికిమ్మని చెప్పి అని ఆమె కౌగుటిల్లో నుండి వాడిని తీసుకుని తనున్న పై అంతస్తు గదిలోనికి పోయి దాని మంచం మీద వాడిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీద కీడు రాజేసితివా అని యెహోవాకు మొర్రపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మూరు తాను పారచాచుకుని, యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థించగా, యెహోవా ఎలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఇదొక సంఘటన. చాలా సంఘటనలు ఉన్నాయి. యేసు పునరుత్థానం అవడానికి ముందుగా మీ రెండింటిని కలిపి గందరగోళం గురవ్వకూడదు. ఒకడు వ్యాధిలో మరణిస్తూ ఉన్నాడు. ఆ స్త్రీ ఎలియా అక్కడ నివాసం ఉండడానికి ఇల్లిచ్చిన ఆమె. ఆయన పరిచర్యకు సహాయకురాలుగా ఉంది. ఆమె కుమారుడు మరణమయ్యే రీతిలో వ్యాధిగ్రస్తుడై మరణించాడు. అమ్మగారు చెప్తున్నారు, ఏంటి ఇంత పెద్ద దైవ సేవకుడు ఉండి మరణం మా ఇంట్లోకి వచ్చేసిందని చెప్పి రోధించేటప్పుడు, లేకపోతే దుఃఖపడేటప్పుడు ఆయన ఆ బిడ్డ గురించి ప్రార్థన చేశారు. ఆ బిడ్డ తిరిగి లేచాడు. అదేవిధంగా చూడండి, ఎలీషా కాలంలో కూడా ఇదే విధమైన అద్భుతం జరిగింది. ఆ దినాల్లో సినోయిమియా అని పిలువబడి ఒక స్త్రీ యొక్క కుమారుడు ఇదే విధంగా మరణించి వాడు తిరిగి లేచాడు. ఈ సంఘటన మీరు చదివి ఉంటారు. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 15 నుండి 35 వరకు ఉంది. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 15వ వాక్యం నుండి 35 వరకు మీరు తర్వాత చదివి చూడండి. ఎలీషా యొక్క సమాధిలో ఎలీషా మరణిస్తున్నాడు. మరణించిన తర్వాత వారి యొక్క శరీరమును సమాధిలో పెడుతున్నారు. ఆ దినాల్లో ఏం చేస్తారంటే, మనలాగా తవ్వి అందులో సమాధి చేసి పైన సమాధి కట్టి వెళ్ళిపోరు. ఆ కొండ గుహల్లో
శవములను అమర్చి ఉంచడానికని కొన్ని గుహలుంటాయి. యేసును కూడా అలానే పెట్టారు. ఆ విధంగా ఆ శవమును లోపల పెట్టి ఆ గుహ యొక్క ముఖద్వారాన్ని మూసివేస్తారు. తర్వాత ఎవరైనా మరణిస్తే ఆ యొక్క రాయిని తీసివేసి ఆ శవాన్ని లోపల తీసుకుని వచ్చి పెట్టడం అనేది అలవాటు. ఆ విధంగా ఎలీషా మరణించిన తర్వాత మరణించిన ఒక మనుషుణ్ణి వారి యొక్క శరీరాన్ని తీసుకుని వచ్చి ఎలీషా నుంచిన యొక్క సమాధిలోకి ఈ శవాన్ని తీసుకుని వచ్చారు. ఆ శవము ఎలీషా యొక్క ఎముకల మీద పడినప్పుడు వాడు తిరిగి జీవాన్ని పొందుకున్నాడు. అప్పుడు చూడండి, ఎలీయా జీవంతో ఉండేటప్పుడు అద్భుతం చేశారు, ఎలీషా మరణించి కూడా అద్భుతం చేస్తున్నారు. ఆ ఎముకల్లో అద్భుతం యొక్క శక్తి ఉంది. అదే చూడండి, ఎలీయా యొక్క శక్తి రెట్టింపుగా ఎలీషాలో పనిచేయడం మనం చూస్తున్నాం. అది ఇంకొక టాపిక్. అప్పుడు ఈ ఒక మనుష్యుడు మళ్ళీ తిరిగి మరణం నుండి లేచాడు. నూతన నిబంధనలో మనం చాలా చూడొచ్చు. లాజరు, యేసుకు చాలా ప్రియమైన లాజరు, వాడు మరణించాడు. యేసు 4 దినముల తర్వాత వచ్చి ఆ సమాధిలో ఉన్న వాడిని బయటికి పిలిచి, లాజరు నువ్వు బయటికి రా అని పిలిచారు. వాడు ప్రాణంతో లేచి వచ్చాడు. వాడి యొక్క కట్టులని తీసివేసి వాడు ప్రాణం గలవాడగా మార్చబడ్డాడు. ఆ నాయనూరు విధవరాలు అదే విధంగా. నాయనూరు విధవరాలు, ఆమెకు ఒకే ఒక కుమారుడు. ఆ కుమారుడు మరణిస్తున్నాడు. వాడి మీదే అమ్మగారికి నమ్మికంతా. వీడు వచ్చి కుటుంబాన్ని కాపాడుతాడు, పని చేస్తాడు. ఆ కుమారుడు మరణించిన తరువాత అమ్మగారి నమ్మికంతా పోతుంది. నాయనూరు విధవరాలు ఆ కుమారుని తీసి పాడెలో పరుండబెట్టి తీసుకుని వెళ్తూ ఉన్నారు. యేసు వచ్చి ముట్టి ఆ బిడ్డను తిరిగి లేపారు. వాడు జీవాన్ని పొందుకున్నాడు. ఈ విధంగా అనేక సంఘటనలు మనం చెప్పవచ్చు. ఇది పునరుత్థానం అంటే పునరుత్థానం కాదు, ఇది తిరిగి ప్రాణం పొందుకోవడం. మరణించిన వారు తిరిగి జీవం పొందుకోవడం. జీవం పొందుకోవడం వేరు, తిరిగి పునరుత్థానం అవడం వేరు. ఇది ఈ విధంగా నేను చెప్తాను. ఈ రెండింటికి ఏంటి వ్యత్యాసం? యేసు మరణించారు, 3వ దినాన తిరిగి జీవంతో లేచారు. లాజరు మరణిస్తున్నాడు, 4వ రోజు తిరిగి జీవంతో లేస్తున్నాడు. లేకపోతే దేవుడు వారిని లేపారు. రెండు ఒకటే విధంగా కదా ఉన్నాయి. పైపైన చూస్తే రెండు ఒకే విధంగానే ఉంటాయి. కానీ మీరు బాగా గమనించి చూస్తే తిరిగి జీవాన్ని పొందుకున్న లాజరు మళ్ళీ చనిపోతూ ఉన్నాడు. మరణం నుండి లేచి కొన్ని దినాలు ప్రాణంతో ఉన్నాడు. కానీ ఆయన వయోవృద్ధుడయి ఆయన యొక్క కాలం ముగిసేటప్పుడు ఆయన మరణిస్తూ ఉన్నాడు. కానీ మరణించి జీవంతో లేచిన యేసు మళ్ళీ తిరిగి మరణించరు. మిగతా వారందరూ ప్రాణంతో లేచారు కదా. తిరిగి లేచిన వారందరూ మళ్ళీ కొంతకాలం తర్వాత వయోవృద్ధులై మరణించారు. ఎవరునూ ఇప్పటి వరకు అదేవిధంగా ప్రాణంతో లేరే. వారికి ఇవ్వబడిన ఆ నియమించిన కాలం వరకు, ఆ యొక్క ఆశ వరకు ఉండి వారు మరణించారు. ఎవరండి? ఎలీయా అద్భుతం చేసిన కుమారుడి నుండి ఎలీషా అద్భుతం చేసిన కుమారుడు కూడా, ఎలీషా యొక్క ఎముకల మీద పడిన యొక్క శవము కూడా, నాయనూరు విధవరాలు కుమారుడి నుండి లాజరు కూడా, వీరందరూ మళ్ళీ మరణించారు. కానీ యేసుక్రీస్తు వారు పునరుత్థానమైన తరువాత ఆ శరీరం మీద ఇక మరణముకు అధికారము లేదు. ఆయన మరణించరండి, అదే పునరుత్థానం. అప్పుడు పునరుత్థానమైన వారు మళ్ళీ తిరిగి మరణించరు. ఆ శరీరం శిథిలమై, వ్యాధిగ్రస్తమై, బలహీనమై మళ్ళీ ఒక మరణాన్ని సంధించదు. ఈ విధంగా అటువంటి సంఘటనలు ఉండడం బట్టే అక్కడ బైబిల్ గ్రంథంలో యేసును గురించి చెప్పేటప్పుడు ఈ విధంగా చెప్తున్నారు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యం. నేను చదువుతాను చూడండి. మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు అని మనకు తెలుసు. మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు. ఆయన మరణించింది పాపము విషయమై ఒక్కసారే మరణించారు. ఆయన జీవించి ఉన్నది దేవుని నిమిత్తం జీవించి ఉన్నారు. ఇదే పునరుత్థానమునకు, ఆ జీవాన్ని తిరిగి పొందుకోవడానికి ఉండే మధ్యలో ఉండే వ్యత్యాసం. మళ్ళీ చెప్తున్నా, మరణం నుండి తిరిగి జీవించిన వారు చాలా మంది ఉన్నారు. అంతకు ముందే వారందరూ మళ్ళీ తిరిగి మరణించారు. యేసు పునరుత్థానమయ్యారు. పునరుత్థానమైన యేసు ఇక మరణించరని విషయం తెలుసుకున్నాం. అదే రోమీయులకు రాసిన పత్రిక 6:9 చెప్తున్నారు. మరణించిన వారి నుండి లేచిన క్రీస్తు ఇక మరణించరనేది మనం తెలుసుకుని ఉన్నాం. మరణము ఇక ఆయన మీద అధికారం చేయలేదు. అప్పుడు పునరుత్థానమైన క్రీస్తు మాత్రమే కాదు, పునరుత్థానమైన అందరూ వారు ఇక మరణించరు. అదే నిజం. దాని యొక్క మొదటి ఫలం యేసుక్రీస్తు.
అప్పుడు రెండింటినీ కలిపి గందరగోళానికి గురయ్యి జీవం పొందుకున్న వారిని, పునరుత్థానమైన వారిని దానిలో ఉన్న తేడాను కనిపెట్టలేక రెండు ఒకటని మీరు అనుకోకూడదు. అది వేరు, ఇది వేరు. ఇప్పుడు కూడా కొన్ని సమయాల్లో కొంతమంది సేవకుల యొక్క పరిచర్యలో చనిపోయిన వారు తిరిగి లేచారని మనం వింటున్నాం. అది పునరుత్థానం కాదు. వారు మరణము నుండి తిరిగి జీవించారు అంతే. ఒక సేవకుడు ప్రార్థన చేశారు, చాలా చెప్తున్నారు. అందులో కొన్ని కార్యాలు తప్పైన ఉన్నాయి, వాటిని వదిలిపెట్టి చూసినా కూడా అనేక స్థలాల్లో ఇంకా అటువంటి అద్భుతాలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. వారు ప్రాణం తిరిగి పొందుకోవడం అనేది వేరు, పునరుత్థానం అనేది వేరు. పునరుత్థానమైన వాడు తిరిగి మరణించడు. అప్పుడు అంతకు ముందే ఎంతో మంది మరణమై తిరిగి జీవించారు కదా, యేసు కూడా అదే విధంగా లేచారో ఏమో అని మీరు అనుకోకూడదు. అందుకే పౌలు చెప్తున్నా, మరణించిన క్రీస్తు ఇక మరణించరనే విషయం మనకి తెలుసు. ఆయన ఒక్కసారి మరణించారు, ఒక్కసారి పునరుత్థానమయ్యారు. ఇక మీదట మరణం ఆయన మీద అధికారం చెలాయించలేదు అని వాక్యంలో చెప్పబడుతుంది. అప్పుడు ప్రాణం తిరిగి పొందుకోవడానికి, పునరుత్థానానికి వ్యత్యాసం అనేది ఉంది. ఈ పునరుత్థానం అయ్యేటప్పుడు ఏం జరుగుతుందని మీరు అడిగితే, పునరుత్థానం అయ్యేటప్పుడు శరీరం రూపాంతరం చెందుతుంది. మళ్ళీ తిరిగి ప్రాణం పొందుకునేటప్పుడు శరీరం రూపాంతరం చెందదు. పునరుత్థానం అయ్యేటప్పుడు శరీరంలో ఒక మార్పు అనేది కలుగుతుంది. ఇదే స్థూల శరీరమే, ఇదే మాంసంతో ఉన్న శరీరమే, కానీ ఈ శరీరంలో ఒక మరణం నుండి తిరిగి జీవిస్తున్నారు కదా, వారి శరీరంలో అయితే మార్పు ఉండదు. కానీ తిరిగి పునరుత్థానం అయ్యేటప్పుడు శరీరంలో ఒక మార్పు కలుగుతుంది. అది ఏం మార్పు అని అడిగితే, ఆ శరీరం రూపాంతరం చెందిన పునరుత్థానమైన శరీరం అని పిలువబడుతుంది. అప్పుడు ఈ శరీరానికి మరణించి ప్రార్థన చేసి తిరిగి జీవంతో వస్తున్నారు కదా, నాయనూరు విధవరాలు, దానికి వ్యత్యాసం ఉంది. అందులో లేచిన వారు ఆ మరణ సమయాన్ని స్కిప్ చేసి మళ్ళీ తిరిగి జీవించడం మొదలు పెడుతున్నారు. అప్పుడు వారికి వయసు అవుతుంది, తల వెంట్రుకలు తెల్లవవుతాయి, శరీరం క్షీణిస్తుంది, చర్మంలో మడతలు ఏర్పడతాయి, కనుదృష్టి తగ్గుతుంది. మిగతా ఉన్న దినాల్లో ఒక సాధారణమైన మనుషుని శరీరం ఏ విధంగా ఉందో ఆ విధంగా మారుతుంది. కానీ మరణించి తిరిగి పునరుత్థానం అవుతున్న చూడండి, వారి యొక్క శరీరం ఇటువంటి మార్పు లేకుండా నిత్య కాలానికి ఆ శరీరం అలాగే నూతనంగా ఉంటుంది. దానికి పేరు పునరుత్థానమైన శరీరం. అప్పుడు పునరుత్థానానికి తిరిగి జీవించడానికి ఉండే వ్యత్యాసం ఏంటంటే, జీవం పొందుకున్నవారు తిరిగి మరణిస్తూ ఉన్నారు. లాజర్ మరణం నుండి తిరిగి జీవించాడు, మళ్ళీ మరణించాడు. పునరుత్థానమైన వారు మళ్ళీ తిరిగి మరణించరు. రెండవది, వారి యొక్క శరీరం నూతనంగా వేరే ఒక శరీరం వల్ల మార్చబడుతుంది. అది ఎటువంటి శరీరం అని అడిగితే, బైబిల్లో చెప్పబడుతున్నది, ఆత్మ సంబంధమైన శరీరములు ఉన్నాయి, స్పిరిచువల్ ఆత్మ సంబంధమైనవి. అలాగే మాంసంతో ఉన్న శరీరములు కూడా ఉన్నాయి. శరీరం అంటే బాడీ. పరలోక సంబంధమైన శరీరములు ఉన్నాయి, భూమికి సంబంధించిన మాంసయుక్తమైన శరీరములు ఉన్నాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 40వ వాక్యం. అందులో చెప్తున్నారు, ఆకాశ సంబంధమైన శరీరములు ఉన్నాయి, భూ సంబంధమైన శరీరములు కలవు. ఆకాశ సంబంధమైన శరీరముల యొక్క మహిమ వేరు, భూమికి సంబంధించిన యొక్క శరీరం యొక్క మహిమ వేరు అని రాయబడింది. అప్పుడు ఈ ఆకాశ సంబంధించిన శరీరమును, భూమికి సంబంధించిన శరీరమును రెండు కలవబడిన రీతిలో ఉండే ఒక శరీరమే ఈ పునరుత్థానమైన శరీరం, లేకపోతే రూపాంతరం చెందబడిన శరీరం. యేసు తిరిగి పునరుత్థానమయ్యేటప్పుడు రూపాంతరం చెందిన శరీరంతోనే ఆయన తిరిగి లేచారు. ఆయన శరీరం రూపాంతరం చెందబడుతుంది. అప్పుడు ఈ రూపాంతరం చెందబడిన శరీరమునకు 2 గుణాలుంటాయి. ఏంటా 2 గుణాలంటే, భూమికి చెందిన శరీరం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, ఆకాశమునకు సంబంధించిన శరీరం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. దీనికి ఉదాహరణ చెప్పాలి అంటే, ఆకాశ సంబంధమైన శరీరంలో ఆకాశంలో ఉన్న స్పిరిచువల్ ఒక దేవదూత, లేకపోతే ఆకాశం నుండి ఆత్మ సంబంధమైన మనుషులు, జీవుల వంటివి ఒక తలుపు వేసి ఉన్న దానిలో నేరుగా వారు రాగలరు. మరియా తన యొక్క గదిలో ఒంటరిగా ఉండేటప్పుడు అకస్మాత్తుగా ఒక దేవదూత అక్కడ ప్రత్యక్షమై, నీకు సమాధానం అన్నారు, కృప నొందిన దానవు, నీవు స్త్రీల్లో ఆశీర్వదించబడిన దానవు, ఉన్నతమైన దేవుని యొక్క కుమారుడు నీ గర్భమున జన్మించబోతున్నాడన్నారు. ఎమ్మగారు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏంటి, మూసివేసిన తలుపు లోపల ఓ కన్యకున్న ఆ స్థలంలో
అకస్మాత్తుగా ఒక మనిషి వచ్చి నిలబడడం, ఒక మగవాడు నిలబడడం. అప్పుడు చెప్తాను, నేను ఒక దేవదూతని. ఇప్పుడు ఆకాశ సంబంధమైన శరీరాన్ని కలిగి ఉన్నవారు, భూమికి సంబంధించిన మనమైతే ఏం చేస్తామంటే, ఒక గదిలోకి వెళ్ళాలంటే తలుపులు తడతాం, తలుపులు తెరవండి, తలుపులు తెరవండి, తాళం తెరవండి అలాగని చెప్తాం. కానీ ఇది చూడండి, అకస్మాత్తుగా లోపలికి వస్తున్నారు. అప్పుడు ఈ ఆకాశ సంబంధమైన శరీరం మాట్లాడి ముగించి బయటికి నడుచుకుని వెళ్ళరండి. అకస్మాత్తుగా అలా ఎవాపరేట్ అయి కనిపించకుండా పోతారు. ఇది మన కనుల ఎదుట కనిపించకుండా పోతారు. ఇది ఆకాశ సంబంధమైన శరీరం. భూమికి సంబంధించిన యొక్క శరీరం వేరే వ్యత్యాసములు ఉన్నాయి. యేసుక్రీస్తు అని చూడండి, పునరుత్థానమైనప్పుడు ఆయనకి శరీరం ఉంది. ముట్టుకుని చూసే లోకానుసారమైన శరీరం ఉంది. అదే సమయంలో తలుపులు మూసివేసి ఆయన శిష్యులు నా యొక్క గది మధ్యలోకి అకస్మాత్తుగా యేసు అక్కడికి వచ్చి మీకు సమాధానమని చెప్పారు. వారికి ఆశ్చర్యం, మరణించిన ఒక వ్యక్తి ఆత్మే వచ్చి నిలబడ్డారని వారు అనుకున్నారు. యేసు వారిని దగ్గరికి పిలిచి, నన్ను ఒక ఆత్మ కదా అనుకుంటున్నారు, నన్ను ముట్టుకుని చూడండి. ఒక ఆత్మకు ఎముకలు ఉంటాయా? ఒక ఆత్మకు చర్మం ఉంటుందా? వచ్చి ముట్టి చూడమన్నారు. భయంతో వచ్చి వారి శిష్యులు ఆయన ఒక చేతులు ముట్టుకుని చూస్తే ఆ వేళ్ళకి ఎముకలు కనిపిస్తున్నాయి, శరీరం ఉంది. అప్పుడు తలుపు తెరవకుండా ఈ విధంగా లోపలికి వచ్చారు. అందుకే నేను చెప్తున్నది, ఆత్మ సంబంధమైన శరీరం యొక్క గుణం, భూ సంబంధమైన శరీరం యొక్క గుణము ఒకే విధంగా కలగలిపిన నూతనమైన గుణాన్ని కలిగిన యొక్క శరీరం పేరే పునరుత్థానమైన శరీరం. ఈ శరీరం మరణించి తిరిగి లేచిన వారికి ఉండదు. ఈ తిరిగి లేచిన వారు మరణించిన తరువాత ఒక ప్రాణంతో లేచిన వారు, వారు ఒక గదిలోకి రావాలంటే తలుపు తట్టే లోపల రావాలి, మనం వెళ్ళినట్టే వారు వెళ్ళాలి. కానీ పునరుత్థానమైన వారు, వారి యొక్క కార్యములు వ్యత్యాసంగా ఉంటాయి. ఆ శరీరం రూపాంతరం చెందబడిన శరీరంగా ఉంటుంది. యేసు 3.5 సంవత్సరాలు తన శిష్యులతో ఉన్నవారాయన. ఆ యేసుక్రీస్తు ఒక్కసారి శిష్యులు ఎమ్మావూరు అనే ప్రాంతానికి ప్రాణమై వెళ్ళేటప్పుడు ఒక వృద్ధుని వలె వారి మధ్యలోకి వచ్చి వారితో కలిశారు. అప్పుడు వారు మాట్లాడుతూ వెళ్తున్నారు. యేసు ఉంటే ఈ సమయం అంతా ఎలా ఉంటుంది? మనమంతా యేసు మాట్లాడేది వింటూ ఉంటాం. ఆయన ప్రెసెన్స్ ఏ విధంగా ఉంటుందని చెప్తూ ఇలా అనేక కార్యాలు మాట్లాడుతూ వెళ్ళారు. ఈ వృద్ధుడు వారి పక్కగా వచ్చి వారితో ఈ విధంగా అడుగుతున్నారు, మీరు మాట్లాడుతూ ఉన్నది ఎవరి గురించి అనే విషయం నేను తెలుసుకోవచ్చా? ఏదో మాట్లాడుతున్నారు కదా అని అడిగారు. వెంటనే వారు యేసు గురించి ఆయనకు చెప్పారు. ఎవరికి? యేసుకే. అప్పుడు 3.5 సంవత్సరాలు వారితో పుట్టిన వ్యక్తిని వారు ప్రక్కనే చూచి, ఒక వయసైన పెద్ద ఆయన, ఒక రబ్బీ, ఒక బోధకుడు అని అనుకున్నారు. అలా అనుకుని యేసు గురించి పూర్తిగా చెప్పారు. యేసుని చూడండి, నిశ్శబ్దంగా ఆయన కూడా వింటూ వచ్చారు. కొంతమంది మనుషులు చూస్తారా, యేసుకి సువార్త చెప్తారు. అలా చెప్పారు. యేసు నిశ్శబ్దంగా విని వచ్చారు. ఒకసారి ఒక వ్యక్తి నాతో అడిగారు, అదెందుకు యేసు అలాగే ఏమీ తెలియని వారి వల్ల వింటూ రావాలి? నేనే యేసు అని చెప్పవచ్చు కదా. అప్పుడు నేను ఆయనకి చెప్పింది ఏంటంటే, వారు సువార్త చెప్పే విధంగా చేసి ఒక నూతనమైన వ్యక్తి దగ్గర సువార్త చెప్పినట్లయితే వారు ఈ విధంగా చెప్తారనేది పరిశోధించి చూడడానికి యేసు ఆ విధంగా చెప్పించారు. నూతనంగా ఏమీ తెలియని వ్యక్తి మీరు మాట్లాడే విషయం ఎవరి గురించి అని అడిగితే, వీరు ఏదైనా కలిపి తగ్గించి మాట్లాడుతున్నారా, కరెక్ట్గా చెప్తున్నారా అనేది తెలుసుకోవడానికి యేసు ఒకవేళ వారిని శోధించడానికి ఆ విధంగా వచ్చి ఉండొచ్చు. ఏది ఎలా అయినా పునరుత్థానమైన శరీరంలో ఉన్న యేసు తన శరీరం యొక్క రూపమునే మార్చివేశారు, వయోవృద్ధుని వలె. అప్పుడు వీరందరూ ఎమ్మూరు చేరుకున్నారు. సమయం చూస్తే చీకటి అయింది. ఇవన్నీ నేను చేస్తున్నా, మీరు ఉండాల్సిన స్థలం వచ్చేసిందా, అందరూ ఉండండి, సేఫ్గా ఉండండి, నేను వెళ్తానని అక్కడి నుండి వెళ్ళిపోయేవారుగా కనిపిస్తున్నారు. వెంటనే శిష్యులు పిలుస్తున్న, అయ్యా పెద్దవారుగా ఉన్నారు, ఈ రాత్రి కాలంలో ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నారు? రాత్రి మాతో పాటు ఉండమని అడిగారు. అప్పుడు కూడా యేసుని వారు తెలుసుకోలేకపోయారు. చివరిగా భోజనం చేసే సమయం వచ్చింది. అందరికీ ఆ భోజనం తీసుకుని వచ్చి పెట్టారు. అది రొట్టె. ఆయన రొట్టెని తీసుకుని, ఆయన వయసులో పెద్దవారు కనుక ఆయన రొట్టెని తీసి దాన్ని విరిచేటప్పుడు వీరందరూ ఇదే విధంగా చేయడం, ఇది యేసే కదా చేస్తారని ఆ యేసుని వారు తెలుసుకున్నారు. అప్పుడు యేసు యొక్క శరీరం పునరుత్థానమైన శరీరం, అది తన యొక్క రూపమును మార్చేదిగా కూడా ఉండేది. ఆయన మేకప్ ఏమీ వేసుకోలేదు. ఆ రూపమును ఆయన కోరుకున్న విధంగా మార్చుకున్నారు. 3వ కార్యం చూడండి. యేసుక్రీస్తు సముద్రపు ఒడ్డున నడిచి వచ్చేటప్పుడు
ఆయన శిష్యులు ఆయనని నమ్మడానికి భయపడుతూ ఉండేటప్పుడు యేసు ఈ విధంగా అడిగారు, భోజనం చేయడానికి ఏమైనా దొరుకుతుందా పిల్లలారా అని. అలా అడిగేటప్పుడు వారికి భోజనం ఇచ్చారు. యేసు భోజనం చేశారు. ఒక ఆత్మ సంబంధమైన శరీరము కలది, ఒక స్పిరిట్ ఏ విధంగా భోజనం చేయగలదు? యేసు మనుషుని వలె వారికి భోజనం చేసి చూపించారు. యోహాను సువార్త 20వ అధ్యాయం 20 నుండి కొన్ని వాక్యములు. అందులో మీరు చూస్తే వారు అక్కడ నిలబడి మాట్లాడుతూ ఉండేటప్పుడు యేసు వారి మధ్యలోకి వచ్చి నిలబడి, మీకు సమాధానం కలుగునుగాక అన్నారు. వారు కలత చెంది భయపడి ఒక ఆత్మను చూసినట్టుగా అనుకున్నారు. ఆయన వారిని చూసి, మీరు ఎందుకు కలత చెందుతున్నారు? మీ హృదయంలో సందేహం ఎందుకు వస్తూ ఉంది? నేనే అని తెలుసుకున్నట్లు మీరు నా చేతులను నా యొక్క కాళ్ళను చూడండి అని అన్నారు. నన్ను ముట్టుకుని చూడండి, మీరు చూసిన విధంగా నాకు శరీరమును ఎముకలు ఉన్నట్లుగా ఒక ఆత్మకి ఉండదే అని అన్నారు. తన యొక్క చేతులను కాళ్ళను వారికి చూపించారు. కానీ సంతోషం బట్టి వారు ఇంకనూ విశ్వసించక ఆశ్చర్యపడ్డం బట్టి, కొన్ని సందర్భాల్లో మనం విశ్వసించి ఆశ్చర్యపడతాం, అదే విధంగా జరిగిందని ఆశ్చర్యపడతాం. వీరు విశ్వసించకుండానే ఆశ్చర్యపడ్డారు. అలా ఆశ్చర్యపడుతుండగా భోజనం చేయడానికి ఏమైనా ఉందా అని ఆయన వారితో అడిగారు. అప్పుడు కాల్చిన చేపలను, ఒక తేనెపట్టు ముక్కను వారికిచ్చారు. అది ఆయన తీసుకొని వారి ఎదురుగా దాన్ని భుజించారు. చూసారా? అప్పుడు ఈ పునరుత్థానమైన శరీరం మనిషి యొక్క రూపాన్ని మార్చివేస్తుంది. దాని తర్వాత ఆ మూయబడిన తలుపుల్లోకి నేరుగా ప్రవేశిస్తుంది. వారిచ్చిన ఆహారాన్ని కూడా భుజిస్తూ ఉంది. ఇందులో మనకి 2 గుణాలు బయలుపరచబడుతున్నాయి. ఒక ఆత్మ సంబంధమైన, ఒక పరలోకం నుండి ఇవ్వబడిన ఆ పరముకు సంబంధించిన శరీరం కలవారు. రెండవది భూమికి సంబంధించిన శరీరం కలవారు. ఈ 2 కలగలిపిన నూతన రూపమే పునరుత్థానమైన శరీరం. యేసు శరీరాన్ని కలిగి ఉన్నారు. యేసు ఈ దినాన్ని ఇప్పటికి కూడా మన మధ్యలోకి శరీరంతో దిగిరావడం అనేది ఆయనకి సాధ్యమే. చూస్తే ఆయన శరీరంతోనే దిగి వస్తారో, శరీరాన్ని మనం ముట్టి కూడా చూడొచ్చు. ఆయన చేతులను కాలం కూడా మీరు ముట్టి చూడవచ్చు. ఎందుకంటే ఈ దినాన పరలోకంలో ఆయన శరీరంతోనే ఉన్నారు, పునరుత్థానమైన శరీరంతో ఉంటున్నారు. అదే విశేషం. అప్పుడు జీవం పొందుకోవడానికి, పునరుత్థానం అవ్వడానికి చాలా వ్యత్యాసములనేవి ఉన్నాయి. పునరుత్థానమయ్యే వారికి శరీరంలో ఒక మార్పు అనేది కలుగుతుంది. పునరుత్థానమైన వారు తిరిగి మరణించరు. అదే విశేషం. మరణించిన క్రీస్తు ఇక మరణించరు. కానీ అదే సమయంలో ఆయన ఒక సాధారణంగా మనం ఎలా ఉంటున్నామో అలాగే భుజించవచ్చు, నిద్రపోవచ్చు, నడవచ్చు. ఈ సాధారణంగా లోకాన్ని అనుభవించే శరీరం ఎలా ఉంటుందో అదే విధమైన శరీరం, అదే సమయంలో ఆత్మ సంబంధికులు కలిగి ఉన్న ఆత్మ సంబంధమైన శరీరం, ఒక దేవదూత ఎలా ఉంటారో అదే విధమైన క్రియలను చేయగలిగే శక్తి కలిగిన శరీరానికి పేరే పునరుత్థానమైన శరీరం. ఈ శరీరం అలా మారి 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 మన శరీరాన్ని చూడండి. చిన్నపిల్లల వల్ల ఉండేటప్పుడు చిన్నపిల్లలు మాట్లాడడం, చిన్నపిల్లల వల్ల ఉంటున్నాం, యవ్వనస్తులు అవుతున్నాం, వృద్ధాప్యంలోకి వస్తున్నాం. అదే చెప్తున్నాను, నువ్వు యవ్వనస్తుడిగా ఉండేటప్పుడు నీ ఇష్టమైన స్థలానికి నువ్వు వెళ్ళావు. కానీ నీ వృద్ధాప్యంలో నీ చేయి చాపుతావు, నీ వస్త్రాన్ని వేరే ఒక్కరు నీకు ధరింపజేస్తారు అని పేతురుని చూసి దేవుడు చెప్పారు. వయసు అనేది, చిన్న వయసులో ఉండేటప్పుడు చాలా బలంగా ఉండేవాడు, నువ్వే నడిచావు, నువ్వే పరిగెత్తావు. కానీ వయసు అవుతున్న కొలది నీ యొక్క డ్రెస్సును కూడా ఇంకొకరి వేళ నువ్వు చేయి చాపుతావు. అలాగని దేవుడు చెప్పారు, అది నిజం. భూమికి సంబంధించిన శరీరంలో ఆ విధంగానే జరుగుతుంది. కానీ పరమునకు సంబంధించిన శరీరం పునరుత్థానమైన శరీరం. అందులో ఎటువంటి మార్పు రాదు. అది బలము కలిగినదిగా, బలహీనతే లేని దాని వలె ఎప్పటికీ అది ఒకేలా ఉంటుంది. అది శక్తి కలిగి ఉంటుంది. అదే పునరుత్థానమైన శరీరం. అప్పుడు పునరుత్థానం అయ్యేటప్పుడు ఇక వారికి మరణం అనేది ఉండదు. రెండవది, వారి యొక్క శరీరంలో మార్పులనేవి సంభవించవు. వారి యొక్క శరీరం పరమునకు సంబంధించిన శరీరమును, దాని గుణాతిశయాలను, భూమి యొక్క శరీరం యొక్క గుణాతిశయాలను ఒక్కసారి పొందుకున్న శరీరం అది. ఈ శరీరం పరలోకంలో ఉన్న దేవదేవతలు కూడా ఇది కలిగి ఉండలేదు, సాతాను కూడా ఇది కలిగి ఉండలేదు. అది పునరుత్థాన శరీరం పొందుకున్న వారికి మాత్రమే వాగ్దానం చేయబడిన ఒక శరీరం. ఒక దేవదూత వస్తున్నాడని అనుకోండి, మీరు ముట్టి చూడండి, శరీరం ఉండదు.
ఎముకలుండవు, రక్తనాళాలుండవు. వారు పరమునకు సంబంధించిన శరీరాన్ని కలిగి ఉన్నవారు. ఆత్మ యొక్క సైన్యంగా వారు అక్కడ నిలబడి ఉన్నవారు. ఒక దేవదూతకి ఈ గుణాతిశయాలు లేవు. ఒక సాతాను కూడా అది లేదు. మనుషులు అందులో మరణించి తిరిగి పునరుత్థానమైన వారు. వారికి మాత్రమే ఈ యొక్క శరీరం విశేషంగా వాగ్దానం చేయబడింది అనేది దేవుని యొక్క వాక్యం మనకి చెప్తుంది. యేసు పునరుత్థానమయ్యారు. ఆయన శరీరంలో ఒక మార్పు. మరణించిన క్రీస్తు మళ్ళీ మరణించారు. ఆయన మరణాన్ని జయముగా మృంగివేసి మరణమే లేనటువంటి ఒక జీవితాన్ని అందులో మొదటి ఫలంగా ఆయన ప్రవేశించి ఉన్నారు. ఆయన పునరుత్థానమైంది. అది ఆయన దేవుని యొక్క కుమారునిగా నిరూపిస్తూ ఉంది. ఆయన పునరుత్థానం అవడం బట్టి ఈ కార్యాలు మనం అర్థం చేసుకుంటున్నాం. వాక్యానుసారంగా చూద్దామా? ఆయన పునరుత్థానం అవడం బట్టి ఆయన దేవుని యొక్క కుమారుడని ఖచ్చితంగా నిరూపించబడింది. అదే మనం మొదట చదివాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యంలో, శరీరానుసారంగా దావీదు యొక్క సంతతిలో జన్మించిన వారును పరిశుద్ధాత్మ ప్రకారం దేవుని యొక్క కుమారుడు అని మరణించిన వాళ్ళను పునరుత్థానం అవడం వల్ల బలంగా నిరూపించబడిన దేవుని యొక్క కుమారుడిగా ఆయన ఉన్నారు. అప్పుడు ఈ పునరుత్థానం, ఈ సంఘటన మనకి తీసుకుని వచ్చిందంటే క్రీస్తుని దేవుని యొక్క కుమారునిగా అది మార్చివేసింది. అది ప్రత్యక్షంగా నిరూపించబడింది. ఈయనే దేవుని యొక్క కుమారుడు అనే విషయాన్ని ఖచ్చితంగా అది నిర్ణయించింది. ఆ పునరుత్థానం అదే మనకి చూపిస్తుంది. రెండవది చూడండి, ఆయన యొక్క పునరుత్థానం ఆయనను న్యాయాధిపతిగా అది నిరూపిస్తూ ఉంది. ఆయన పునరుత్థానం అవడం వల్ల ఆయన న్యాయాధిపతిగా నిరూపించబడుతున్నారు. బైబిల్లో దాని గురించి చెప్పబడింది. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 31వ వాక్యం. ఎందుకంటే ఇక రాబోయే చివరి ఫైనల్ జడ్జిమెంట్ని చూడండి. న్యాయాధిపతి, న్యాయం తీర్చేవారు ఇక్కడున్న లోకల్లో ఉన్న మన యొక్క న్యాయస్థానాల్లో ఉండే న్యాయాధిపతులు కాదు, పరమ న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతిగా ఉండాలి అంటే మరణాన్ని జయించి పునరుత్థానం అవ్వాలి. అదే అర్హత. యేసు మరణాన్ని జయముగా మృంగివేసి పునరుత్థానం అవడం వల్ల న్యాయం తీర్చే అధికారాన్ని యేసు పొందుకుని ఉన్నారు. ఇదే మనకు వాక్యం చెప్తూ ఉంది. అపోస్తలుల యొక్క కార్యములు 17వ అధ్యాయం 31వ వచనం చదువుతాను చూడండి. ఎందుకనగా ఒక దినమును నిర్ణయించి ఉన్నారు, అందులో ఆయన తాను నియమించిన మనుషుని మూలంగా, ఎవరు? క్రీస్తు మూలంగా భూలోకమునకు తీర్పు తీర్చబోతూ ఉన్నారు. ఆ మనుషుణ్ణి మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. చూసారా? అపోస్తలు 17:31 ఈ విధంగా చెప్పబడింది. ఆయన మరణించిన వారి నుండి ఆయన లేపినందున పునరుత్థానింపచేయడం వల్ల ఆయనే న్యాయాధిపతి అనే విషయాన్ని లోకానికి తెలియజేస్తూ ఉన్నారు. అప్పుడు న్యాయాధిపతి సీట్లో ఎవరు కూర్చుంటారంటే మరణాన్ని జయించి జయముగా మృంగివేసి పునరుత్థానమైన తండ్రి లేపిన ఆ మనుషుడు, అది క్రీస్తు. అప్పుడు ఈయన పునరుత్థానం అవడం వల్ల ఈ న్యాయాధిపతి యొక్క స్థానానికి హెచ్చించబడి ఉన్నారని ఈ పునరుత్థానం మనకి తెలియజేస్తూ ఉంది. అదే చెప్తాను. మళ్ళీ ఆ వాక్యాన్ని నేను చదువుతాను. ఎందుకంటే పత్రికలో రాసిన యొక్క మాటలు ఈ అపోస్తల కార్యంలో తర్వాత వచ్చే గ్రంథాలన్నీ చదివి చూస్తే మామూలుగా ఒక్కసారి పైపైన చదివితే అది అర్థం కానే కాదు. మీరు ఆగి నిదానంగా అందులో వేసిన యొక్క కమ్మ, కొటేషన్స్, ఫుల్ స్టాప్స్ వీటన్నిటితో కలిపి చదివితే ఏం చెప్పాలనుకుంటున్నారనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇంకను ఒక దినమును నిర్ణయించి ఉన్నారు. ఏ దినం? న్యాయ తీర్పు దినం. ఆ దినములో తండ్రి అయిన వారు ఆయన తాను నియమించిన మనుషుని మూలంగా భూలోకమును నీతిగా న్యాయం తీర్చబోతున్నారు. ఆ మనుషుడు ఏ మనుషుడు? ఆ మనుషుని మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు ఈయనే న్యాయం తీస్తారనేది నమ్మటానికి అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నారన్నారు. అప్పుడు ఈ పునరుత్థానం ఈయనే న్యాయం తీర్చబోయే రాబోయే న్యాయాధిపతి అని మనకి అర్థం చేయించడానికి అది నెరవేర్చబడింది. యేసు పునరుత్థానం అవడానికి ఉట్టిదే పరలోకానికి వెళ్ళడానికి కాదు, న్యాయం తీర్చడానికి కూడా. అప్పుడు క్రీస్తు యొక్క పునరుత్థానం ఆయన విశ్వసించిన వారిని వారు పునరుత్థానం అవుతారు అని వాగ్దానమును అది చూపిస్తుంది. యేసు పునరుత్థానమైంది ఏ విధంగానో ఆయన్ని విశ్వసించే వారును
అదేవిధంగా పునరుత్థానం అవబోతున్నారు అనే దానికి ముందు సూచనగా చూపించబడినదే యేసు యొక్క పునరుత్థానం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 22వ వాక్యం చెప్తున్న చూడండి. క్రీస్తు పునరుత్థానమును మాత్రమే కాదు, ఆయన్ని విశ్వసించిన వారు ఈయన ఎలాగ పునరుత్థానమయ్యారో అదేవిధంగా పునరుత్థానం అవబోతున్నారు అనే నిశ్చయతను అది మనకు చూపిస్తుంది. 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 22వ వాక్యం ఈ విధంగా చెప్తున్నారు. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో, ఆదాము హవ్వే ఆ ఫలమును తిన్నారు, కానీ ఆ మరణం ఆదాము హవ్వను మాత్రమే కాదు, ఇప్పటికి మన వరకు అది పగ తీర్చుకుంటూనే ఉంది. ఆదాం చేసిన ఒక తప్పు వల్ల ఆదాములో అందరూ మరణం పొందుకుంటున్నారు. మీరు నేను వెళ్ళి ఫలం తిన్నామో ఆలోచించి చూడండి. మీరు నేను ఏదైనా తోటలో సర్పం మాట్లాడింది విని ఫలం తిన్నాం, కానీ మనం ఎందుకు చనిపోతున్నాం? ఎందుకు చనిపోతున్నాం అంటే ఆదాము యొక్క విత్తు. ఆదాములో అందరూ మరణించినట్లుగా క్రీస్తులో అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అప్పుడు ఆయన చెప్తున్న చూడండి, ఆదాములోకి మరణం వచ్చిన విధంగా క్రీస్తులో పునరుత్థానం అనేది వచ్చింది. ఆదాములో అందరూ మరణించినట్లుగా క్రీస్తులో అందరూ పునరుత్థానం అవుతున్నారు. అది ఇవ్వడానికే యేసు వచ్చారు. ప్రతి వాడును తన తన వరుసలోనూ బ్రతికింపబడును. అందరూ ఒకే సమయంలో లేవరు, పునరుత్థానం అవ్వాల్సిన వారు. వారి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన వరుస అనేది ఉంది. ఆ వరుసలో పునరుత్థానం అవుతారు. ఇందులో ఈ పునరుత్థానంలో ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అప్పుడు యేసు యొక్క రాకడ సంభవించేటప్పుడు అందరూ అనేక మంది బ్రతికింపబడుదురు. ఈ సంఘటన గురించి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 15వ వాక్యంలో చెప్పబడింది. ప్రభు అయిన యేసుని లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి. యేసు పునరుత్థానమయ్యారనగానే మా నమ్మికలో, మా యొక్క మనసులో యేసు లేచిన విధంగానే మమ్మును కూడా దేవుడు లేపి మనందరినీ మీతో కూడా ఆయన ఎదురుగా నిలబెడతారు అనే విషయం మాకు తెలుసు. దాని యొక్క ఆనవాలే అది. ఆయన పునరుత్థానమైన సందేశాన్ని ఎందుకు అందరికీ చెప్పాలి? యేసు పునరుత్థానమైన ఆయన మట్టుకొని వెళ్ళొచ్చు కదా. ఉదయాన్నే వచ్చి చూస్తే సమాధిలో లేరు. ఆయన పునరుత్థానమైన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా. ఆయన 40 దినాలు భూమి మీద ఉండి ఈ పునరుత్థానపు సమాచారాన్ని అందరికీ ప్రకటింపజేసి ఈ సందేశాన్ని తీసుకుని వెళ్ళేవారు. ఇది పూర్తిగా తెలుసుకోవాలి, ఆయన జీవంతో ఉన్నారని తెలుసుకోవాలి అని 40 దినాల మట్టుకు తను జీవంతో ఉన్నవారిగా వారికి తను కనపరుచుకున్నాను. అపోస్తలుల 1వ అధ్యాయంలో చెప్తుంది. 40 దినాల మట్టుకు పునరుత్థానమైన యేసు పరమును కొనుపోబడక ఆ 40 దినములు శిష్యుల మధ్యలో సంచరించి నేను జీవంతో ఉన్నాను అని ప్రూఫ్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఈ సందేశం అందరికీ వీరే తీసుకుని వెళ్ళి చెప్పాలి. ఎవరెవరైతే చూశారో, ఎవరెవరికి అది నిరూపించి చూపించారో వారే వెళ్ళి లోకానికి చెప్పబోతున్నారు. యేసు పునరుత్థానమైన సందేశం లోకానికి చెప్పాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే యేసు ఎలా పునరుత్థానమయ్యారో ఆయన విశ్వసించే ఒక్కొక్కరును అదే విధంగా పునరుత్థానం అవుతారనేది వారు అర్థం చేసుకోవడానికే యేసు యొక్క పునరుత్థానపు సందేశం అందరిలోనికి వ్యాపింపచేయబడింది. అదే ఆయన చెప్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తుని లేపిన వారు మమ్మలను యేసు మూలంగా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి అది తెలుసుకున్నాం. దేని మూలంగా తెలుసుకున్నారు? యేసు లేచిన దాన్ని బట్టి మేము తెలుసుకున్నాం. అదే ఇక్కడ చెప్తున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వాక్యంలో యేసుకుడి కార్యాన్ని చెప్పారు. ఒకవేళ మీరు నేను మాత్రం అదే విధంగా పునరుత్థానం అవడం చెప్పడం మాత్రమే కాదు, యేసే చెప్పి ఉన్నారు. అదే అపోస్తలులు తర్వాత కాలంలో ఇతరులకు చెప్పారు. యేసు ఏం చెప్పారో చూడండి. కొంతకాలమైన తరువాత లోకం నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు.
నేను ఏ విధంగా జీవంతో లేచి మరణం లేకుండా ఇక జీవించబోతున్నానో అదే విధంగా మీరు కూడా జీవించబోతున్నారు. ఇది యేసు ప్రాణంతో ఉండేటప్పుడు తన యొక్క పునరుత్థానమును, తను విశ్వసించే వారికి రాబోయే పునరుత్థానం గురించి చెప్పిన మాట. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 15-16 వాక్యంలో ఈ విధంగా చెప్పబడింది. ఆయన రాకడలో తిరిగి పునరుత్థానం పొందుకుంటారని మనం చదివాం కదా. 1 కొరింథీయులు 15:23లో అది జరిగేది చూస్తున్నాం. అది ఎలా జరుగుతుందో చూడండి. మేము ప్రభువు మాటను బట్టి, ఎక్కడ చదువుతున్న 1 తెస్సలోనికీయులకు 4వ అధ్యాయం 15 నుండి చదువుతున్నాను. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవమై నిలిచిన మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఇంతకుముందు దేవునిలో నిద్రించిన వారు ఉన్నారు కదా, వారందరూ భూమి మట్టిలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. వారందరినీ మనం దాటి వెళ్ళము. ఎందుకు అంటే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, అంతకుముందు మరణించిన వారు. అప్పుడు ఈ పునరుత్థానంలో 2 విధాలైన పునరుత్థానం ఉండేది వాక్యం చెప్తుంది. అదేం పునరుత్థానం? క్రీస్తులో పునరుత్థానం చెందే ఈ పునరుత్థానం గురించి చెప్తున్నా. ఇంకో పునరుత్థానం ఉంది, దాని గురించి నేను తర్వాత చెప్తాను. క్రీస్తులో పునరుత్థానం అనేది, అందులో 2 పునరుత్థానములు ఉన్నాయి. అవి ఏంటంటే మరణించిన వారి పునరుత్థానం. వారు మరణించిన వారు తిరిగి పునరుత్థానమవుతున్నారు. అప్పుడు వీరు కూడా క్రీస్తు వలె రూపాంతరం చెందుతూ ఉన్నారు. రెండవది, జీవం గలవారును ఆ పునరుత్థానపు శరీరాన్ని పొందుకునే విధంగా వీరు రూపాంతరం చెందుతూ ఉన్నారు. వీరు కూడా రూపాంతరం చెందిన వారి వలె మారుతున్నారు. అదే వారు చెప్తున్నారు. క్రీస్తులో మరణించిన వారు మొదట వారు లేస్తారు. తరువాత జీవంతో ఉన్న మనము దేవుని ఎదుర్కొనే విధంగా మేఘముల మీద వారితో పాటు ఆకాశంలోనికి కొనిపోబడి, ఈ విధముగానే ఎప్పుడును దేవునితో మనం ఉండబోతున్నాం. ఈ సదాకాలము దేవునితో అనే మాటే మన శరీరం పునరుత్థానపు శరీరం యొక్క ఛాయ పొందుకున్నది అనేది అర్థం. పునరుత్థానమైన శరీరం యొక్క ఛాయను ధరించినట్లయితే అది నాశనం అవదు. అది ఆత్మ సంబంధమైన శరీరమును, భూమి సంబంధమైన శరీరమును, ఈ 2 గుణాతిశయాలను కలిగిన ఒక నూతన విధమైన శరీరంగా మార్చబడుతుంది. భూమిలో ఉన్న వారందరూ భూమికి సంబంధించిన శరీరం యొక్క గుణాతిశయాలు కలిగిన వారు. పరలోకంలో ఉన్న వారందరూ ఆత్మ సంబంధమైన శరీరమును, దాని గుణాతిశయాలు కలిగి ఉన్నవారు. ఈ 2 గుణాతిశయాలు కలిసి ఒక నూతనమైన కూటం లేవబోతుంది. అదే యేసు యొక్క పునరుత్థానం మనకి తీసుకుని రాబోతుంది. యేసు పునరుత్థానం మూలంగా జన్మిస్తున్నారు చూడండి. వీరు ఈ 2 విధాలైన గుణాతిశయము రూపం కలిగిన శరీరం కలిగిన ఒక నూతనమైన కూటంగా ఉంటారు. నేను చెప్పేది అర్థమవుతుందా? ఇప్పటి వరకు ఈ లోక సంబంధమైన శరీరం అనేది ఉంది, తర్వాత పరలోకానికి సంబంధించిన శరీరం ఉంది. యేసయ్య పునరుత్థానం తర్వాత ఈ 2 గుణాతిశయాలు కలిగిన పునరుత్థానమైన రూపాంతరం చెందిన శరీరం అనే నూతనమైన సంతతి, ఒక నూతనమైన కూటాన్ని దేవుడు లేపబోతున్నారు. వారు ఏ విధంగా పునరుత్థానం అవుతారంటే యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం మూలంగానే అది జరుగుతుంది. అప్పుడు ఈ పునరుత్థానం ఎంత ముఖ్యమో చూసారా? ఇది అంతకుముందు లేదు, ఇక మీద అది జరగబోతుంది. క్రీస్తు యొక్క పునరుత్థానం తర్వాతే అది జరుగుతుంది. ఇది వాక్యం చెప్తుంది. అప్పుడు జీవం గల మనమును దేవుని ఎదుర్కొని వెళ్ళడానికి మేఘములతో ఆకాశంలోని కొనిపోబడి, అలా కొనిపోబడేటప్పుడే మన యొక్క శరీరం రూపాంతరం చెంది, ఈ విధంగానే ఇప్పుడు మనం దేవునితో ఉండబోతున్నాం. అప్పుడు మన శరీరం పరలోకానికి సంబంధించిన శరీరం, భూమికి సంబంధించిన శరీరమును, ఈ 2 గుణాతిశయాలు కలిగి ఉన్న పునరుత్థానమైన శరీరంగా మార్చబడింది. మనుషుల యొక్క పునరుత్థానంలో 2 విధాలైన పునరుత్థానం, 2 విధాలు ఉన్నాయి. అది చూస్తే 2 విధాలుగా జరుగుతుంది. ఈ 2 పునరుత్థానంలో శరీరమును అమర్చే, ఇక నాశనమే లేని శరీరంగా మన శరీరం మార్చబడి అనుభవం వారికి కలుగుతుంది. చూడండి, 2 విధాలైన పునరుత్థానం ఏంటివి? వాక్యమే చెప్తుంది, నా వాక్యమును విని నన్ను పంపించిన వారిని విశ్వసించే వారికి నిత్య జీవము ఉంది.
వాడు న్యాయ తీర్పులో తీర్పు తీర్చబడక మరణము నుండి విడిపించబడి జీవమునకు లోబడి ఉన్నాడు అని ఖచ్చితంగా నేను మీకు చెప్తూ ఉన్నాను. మరణించిన వారు దైవ కుమారుని స్వరం వినే కాలము రాబోతుంది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. దాన్ని వినేవారు జీవిస్తారు అని నిజంగా మీకు చెప్తూ ఉన్నాను. ఎందుకు అంటే తండ్రి అయిన దేవుడు తానే జీవముగల దేవుడిగా ఉండడం బట్టి కుమారుడు కూడా తనలోని జీవాన్ని కలిగి ఉండే విధంగా ఆయన చేశారు. ఆయన మనుష్య కుమారుడిగా ఉండడం బట్టి న్యాయ తీర్పు చేసే విధంగా అధికారమును కూడా ఆయనకిచ్చి ఉన్నారు. దీని గురించి మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన స్వరాన్ని వినే కాలం రాబోతుంది. అప్పుడు మంచి చేసిన వారు జీవం పొందుకునేటట్టు లేస్తారు, కీడు చేసిన వారు అగ్ని దండన పొందుకునే విధంగా వారు లేపబడి బయలుదేరుతారు. అప్పుడు ఈ రెండు పునరుత్థానములు ఏంటంటే, ఒక పునరుత్థానం దేవునితో పాటు జీవించే విధంగా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రాణంతో లేస్తారు. వారికి శరీరం ఇవ్వబడుతుంది. ఆ శరీరం నాశనము కానిదిగా ఉంటుంది. ఈ శరీరం అనేది భూమికి సంబంధించిన గుణమును, పరలోకానికి సంబంధించిన గుణమును కలిగి ఉంటుంది. ఈ శరీరానికి వయసు అవ్వదు, చనిపోదు. ఆ శరీరం అలా ఉంటుంది. వీరు పునరుత్థానమై యేసుతో పాటు జీవించే జీవిత నిమిత్తం పునరుత్థానమవుతారు. ఇంకో కూటం ఇతర మనుషులను ఇదే విధంగా పునరుత్థానమై వారు న్యాయం తీర్చబడి దండనను వారి యొక్క శరీరంలో కూడా వారు పొందుకుంటారు. కొంతమంది చెప్తారు, మరణించిన తర్వాత మనకు రాబోయే దండన ఆత్మలోనే కదా, అది ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియబోతుందండి? ఆ దండన అనేది తిరిగి మన జీవంతో లేపి మనకి శరీరంనిచ్చి దండన ఉంటుంది, వేదన ఉంటుంది, నొప్పి ఉంటుంది, కానీ దానికి మరణం ఉండదండి. చూడండి, మరణం ఉంటే తప్పించుకోవచ్చు. నొప్పంతా ఒక స్థితికి రాగానే మరణం వచ్చేస్తుంది, తప్పించుకుంటాం. కానీ ఇది అలా కాదు. అగ్ని అంటుకుంటే కాలుతూనే ఉంటుంది, నొప్పి పెడితే నొప్పి పెడుతూనే ఉంటుంది, దండిస్తే దండన పైన పడుతూనే ఉంటుంది. కానీ వారు ఆ వేదను గ్రహిస్తారు కానీ మరణించరు. అప్పుడు చూడండి, మనుషులందరూ పునరుత్థానం అవుతారు. ఒక కూటం క్రీస్తుతో పాటు పునరుత్థానమయ్యేవారు. వారు క్రైస్తవుల నిమిత్తం నియమించిన నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి, క్రైస్తవుల నిమిత్తం నియమించిన పరలోక భాగ్యములు స్వతంత్రించుకోవడానికి వారు జీవంతో లేస్తూ ఉన్నారు. ఇతరులు దేవుడికి విరోధంగా కార్యాలు చేసిన వారు, కీడు చేసిన వారు, వారు కూడా పునరుత్థానమవుతున్నారు. కానీ వారు పునరుత్థానమయ్యేది దండన పొందుకునే నిమిత్తం, దేవుని యొక్క దండనం పొందుకోవడానికి. అప్పుడు దండను ఇదే శరీరంతోనే పొందుకోవాలి. అదే వాక్యం చెప్తుంది. ఒకటి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి, దాని గురించి వాక్యం చెప్తుంది. 1 తెస్సలోనికయులకు 4వ అధ్యాయం 16-17 వాక్యములు. మృతులైన వారు మొదట లేస్తారు, తర్వాత మనము కూడా లేస్తాం. ఈ పునరుత్థానం ఎవరికంటే, క్రీస్తుతో పాటు లేపబడి ఆయనతో పాటు వెళ్ళి ఎప్పటికీ నివాసం చేయటానికి. రెండవ పునరుత్థానం న్యాయ తీర్పు పొందుకోవడానికి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2-3 వాక్యాలు దీని గురించి చెప్పడం చూస్తున్నాం. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండంలోని జ్యోతులను పోలిన వారై నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదో వారు నక్షత్రముల వల్ల నిరంతరము ప్రకాశించెదరు. అప్పుడు ఇతరులు న్యాయ తీర్పు దండన పొందుకోవడానికి జీవంతో లేపబడతారు. అప్పుడు 2 పునరుత్థానం జరుగుతాయి. ఒక పునరుత్థానం క్రీస్తు వచ్చేటప్పుడు, ఆయన రహస్య రాకడ గురించి ఈ సందర్భంలో చెప్పబడుతుంది. ఎందుకంటే ఈయన భూమికి రారు, మధ్యాకాశంలో వచ్చి నిలబడతారు. అప్పుడు మరణించిన వారు మొదట జీవంతో లేస్తారు. సమాధులు తెరవబడుతున్నాయి. అందులోని మరణించిన వారు శరీరంతో అదే విధంగా లేస్తారు. అప్పుడు జీవము గల వారును రూపాంతరం చెంది క్రీస్తుతో పాటు కొనుపోబడి ఆయనతో పాటు వారి యొక్క జీవితాన్ని ఆరంభిస్తూ ఉన్నారు. రెండవ పునరుత్థానం అనేది ఒకటి ఉంది. ఆ పునరుత్థానంలో మిగతా మనుషులు పునరుత్థానమవుతున్నారు. వీరు ఎక్కడికి వెళ్తున్నారు? దండన పొందుకోవడానికి. వారు లోకంలో జీవించినప్పుడు చేసిన కీడుల నిమిత్తం
మాట్లాడిన క్రియలకు, తంత్రములకు సరి అయిన ప్రతిఫలం పొందుకునే విధంగా ప్రాణం ఇవ్వబడుతుంది. ఎందుకంటే శరీరంలో కదా పాపం చేశారు. శరీరంలో పాపం చేస్తే నువ్వు ఆ శరీరంలో దండన పొందుకోవాలి. దాని నిమిత్తం మళ్ళీ వారిని పునరుత్థానింపజేసి వారికి న్యాయం తీర్చి వారి దండనలో నియమిస్తూ ఉన్నారు. ఆ న్యాయ తీర్పులో అదే వాక్యం చెప్తుంది. ఈ రెండు పునరుత్థానాలకు మధ్యలో 1000 సంవత్సరాల సమయం ఉంది. మొదటి పునరుత్థానం జరగడానికి, న్యాయ తీర్పు యొక్క పునరుత్థానం జరగడానికి ముందుగా 1000 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నట్లుగా బైబిల్ చెప్తుంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వాక్యం. ఈ మొదటి పునరుత్థానంలో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. మొదటి పునరుత్థానం యేసు వచ్చేటప్పుడు మధ్య ఆకాశంలోకి వచ్చి నిలబడేటప్పుడు మరణించిన వారు, జీవంతో ఉన్నవారు లేచారు కదా, ఇక వారికి మరణం లేదు, వారికి దండన లేదు, క్రీస్తుతో ఉంటారు. ఇదే చెప్తున్నారు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. రెండవ మరణానికి వీరి మీద అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అని చెప్పబడింది. ఇక్కడ ఇదే భూమిలో 1000 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఆ 1000 సంవత్సరములు పాపంలో మరణించిన వారు పునరుత్థానం అవ్వకుండా వారు అలానే ఉంటారు. ఆ 1000 సంవత్సరాల యొక్క ముగింపులో న్యాయ తీర్పు జరిగేటప్పుడు మిగతా వారు జీవంతో లేస్తారు. అప్పుడు క్రీస్తును విశ్వసించి ఆయనతో పాటు జీవిస్తున్న 1000 సంవత్సరాలు ఆయనతో పాటు పరిపాలించిన వారు కూడా ఆయనతో పాటు సింహాసనంలో కూర్చుని ఈ ప్రజలకు న్యాయం తీరుస్తారని వాక్యం చెప్తూ ఉంది. క్రీస్తు యొక్క పునరుత్థానం వల్ల తర్వాత మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాం. ఈ పునరుత్థానం ఏం చూపిస్తుందంటే, యేసు ఎప్పుడు పునరుత్థానమయ్యారో ఆయన్ని విశ్వసించేవారు నీతిమంతులుగా మార్చబడుతూ ఉన్నారు. ఆయన పునరుత్థానం విశ్వసించాలి. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినం జీవంతో తిరిగి లేచారు అనేది మనస్ఫూర్తిగా మీరు విశ్వసించినట్లయితే మీరు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. వాక్యం చెప్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24-25 వాక్యాలు. మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధం నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్పు తీర్చుటకై లేపబడెను. అప్పుడు యేసు ఎందుకు పునరుత్థానమయ్యారో తెలుసా? మిమ్మల్ని నన్నును నీతిమంతులుగా మార్చడానికి. ఆయన యొక్క పునరుత్థానం మిమ్మల్ని నన్నును నీతిమంతులుగా మారుస్తుంది. దానికి మనమేం చేయాలి? ఆయన పునరుత్థానంను విశ్వసించాలి. మనము అదేవిధంగా పునరుత్థానం అవ్వబోతున్నాం అనేది నమ్మాలి. సందేహంతో ఆశ్చర్యపడడం కాదండి, ఆ నిశ్చిత వలన ఆశ్చర్యపడాలి, సంతోషపడాలి. అప్పుడు యేసు పునరుత్థానమయ్యారు. పునరుత్థానమైన దేవుడు ఇప్పటికీ జీవంతో ఉన్నారు. అది మీరు మనస్ఫూర్తిగా నమ్మినట్లయితే మీరు నీతిమంతులుగా మార్చబడతారనేది వాక్యం చెప్తుంది. మనల్ని నీతిమంతులుగా మార్చడానికే యేసు పునరుత్థానమయ్యారు. తర్వాత కార్యం చూడండి. 5వ విషయం, మనం నిత్య జీవాన్ని పొందుకోవడానికి సర్వశక్తిని ఆయన పునరుత్థానం మనకు అనుగ్రహిస్తూ ఉంది. యేసు ఎందుకు పునరుత్థానమయ్యారంటే మనం నిత్య జీవాన్ని పొందుకోవాలి. నేను యేసుతో ఉండే ఒక జీవితాన్ని పొందుకోవాలి. ఇది సాధారణమైన విషయం కాదు. మనమందరూ భూమిలో జీవించి అలవాటు పడిన వారం. పరలోకంలో ఒక నూతనమైన జీవితం, క్రీస్తు వంటి ఒక జీవితం. అప్పుడు యేసు క్రీస్తుతో పాటు ఉన్నవారు క్రీస్తు వలె ఉండాలి కదా. అటువంటి ఒక జీవితం పునరుత్థానమై యేసుతో నిరంతరము ఉండబోయే ఒక సంతతం చూడండి. వారు క్రీస్తుకి సమానంగా ఎదిగిన ఎదుగుదల కలిగిన వారు. అది మనం పొందుకోవాలి కదా. అది పొందుకోవడానికి కావలసిన బలమును, సత్తువను, దానికి కావలసిన అధికారమును, బలమును ఈ పునరుత్థానమే మనకు అనుగ్రహిస్తుంది. నేను అది పొందుకోవాలి. దానికి నాకు ఏంటంటే కావాలని కొన్ని కార్యాలు ఉన్నాయి కదా. అది అన్నిటినీ యొక్క శక్తి, ఆ అభిషేకమును, ఆ అధికారమును, దానికి కావలసిన మాటలను, వెలుగును అన్నిటినీ ఇవ్వడానికి యేసు పునరుత్థానమయ్యారు.
వాక్యం ఏం చెప్తుంది చూడండి. ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యంలో, ఆయన క్రీస్తును మరణించిన వారి నుండి లేపి ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి దానిని విశ్వసించే మన యందు ఆయన చూపించడానికి తన శక్తి యొక్క అపరిమితమైన మహత్వం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని ఆయన మీకు ప్రకాశము గల జ్ఞాన నేత్రములు ఇవ్వాలని వేడుకుంటున్నాను. అప్పుడు ఆయన పునరుత్థానమైంది ఎందుకంటే నిత్య జీవమునకు కావలసిన వసతులను, శక్తులను, మహిమను మీకు ఇవ్వడానికి. ఇది మీరు తెలుసుకునే విధంగా మీకు ప్రకాశం గల మనోనేత్రాలు కావాలి అని ఆయన ఇక్కడ చెప్పడం చూస్తున్నాం. తర్వాత చూడండి, ఆయన పునరుత్థానం మూలంగా ఏ కార్యాలు జరిగే చూడండి. పైపైన మనం చూస్తే ఆయన పునరుత్థానమైనట్టు మాత్రమే తెలుస్తుంది, కానీ అది మాత్రమే కాదు, దానితో పాటు అనేక సంఘటనలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. ఆ సంఘటనల గురించి వాక్యం చెప్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 నుండి కొన్ని వాక్యములు. ఒక పునరుత్థానమే, ఆ పునరుత్థానంతో పాటు చాలా గొప్ప గొప్ప సంఘటనలు జరిగాయి. అవేంటంటే సమస్త ఆధిపత్యము కంటెను, సమస్త అధికారము కంటెను, సమస్త శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు. ఎఫెసీయులు 1:21 వాక్యం. ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు, మరియు సమస్తమును ఆయన పాదమున క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘమైన శరీరము సమస్తమును పొద్దుగనింపుచున్న వాని సంపూర్ణతయే ఉన్నది. శిరస్సుగా ఇచ్చి ఉన్నారు. ఇది మొత్తం చదివితే మనకేం తెలియదు. ఇదేంటి అన్నిటికీ సమస్తం పైన ఇదే తెలుస్తుంది. నేను దాన్ని మీకు సింప్లిఫై చేసి చెప్తాను చూడండి. పునరుత్థానం అనే ఒక కార్యం మాత్రమే కదా చూశారు. ఆ పునరుత్థానం బట్టి ఏ కార్యాలన్నీ వెనకాతల జరిగాయని చూస్తే, మొదటి కార్యం ప్రతి ఆధిపత్యంలో, ఈ లోకంలో ఉన్నాయి కదా అథారిటీస్, ఈ లోకంలో ఉండే అధికారములు, వాటికి పైన ఈ లోకంలో ఉండే అధికారములు ఉన్నాయి చూడండి, లేకపోతే ఆకాశంలో, భూమిలో, పాతంలో ఉన్న అధికారములు అన్నిటికంటే మించి, సకల శక్తులను మించి దేవుని యొక్క శక్తి, సాతాను యొక్క శక్తి, మనుషుల యొక్క శక్తి, ఈ శక్తులకన్నిటికి మించి ఈ యుగమునందు మాత్రమే కాదు, ఈ లోకంలో మాత్రమే కాదు, రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా. ఈ పునరుత్థానం మనకేం చెప్తుందంటే, ఈ యేసు ప్రతి ఆధిపత్యమునకు మీదుగా హెచ్చింపబడి ఉన్నారు. అప్పుడు ఏ ఆధిపత్యమైనా సరే యేసు దానిని బహిష్కరించగలరు, అది లోబర్చుకోవచ్చు, అణచవచ్చు. అప్పుడు మనం ఆయనందు విశ్వసించి వేడుకుంటే ఆయన చేతిలో ఆ శక్తి అనేది ఉంది. ఏ ఆధిపత్యమైన వాడు, గొప్ప హిట్లర్ అయినా సరే, ఎంతో పెద్ద పెద్ద మనుషులైనా సరే, ప్రతి ఆధిపత్యమునకు మీద ఈ పునరుత్థానం యేసుని హెచ్చింపజేసింది. ఆయన అనుకుంటే ఏ ఆధిపత్యమునైనా సరే తన పాదముల కిందకి తీసుకుని రావచ్చు. ఆ పవర్ ఆయనకి ఇవ్వబడింది ఈ పునరుత్థానంలో. రెండవది చూడండి, ఏ అధికారమునికైనా, అది చీకటి యొక్క అధికారమైనా సరే, మనుషుల యొక్క అధికారమైనా సరే, సైన్యం యొక్క అధికారమైనా సరే, ఏ అధికారమైనా సరే, వీటన్నిటికి మించిన అధికారమును యేసుకి ఇవ్వబడింది ఈ పునరుత్థానం మూలంగా. ఆయనకి ఇప్పుడు సాధ్యమే. అప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఉట్టితే ప్రార్థన చేయట్లేదు. ఆయన దగ్గర అడిగేది, అది చేయగల అధికారం గలవారని నమ్మి మనం అడగాలి. ఆ పునరుత్థానం అధికారం ఆయనకి ఇచ్చి వేసింది. ఇప్పుడు ఆయన చేతిలో అధికారం ఉంది, కానీ ఆయన అది చేయడానికి మీరు ఆయన దగ్గర అది అడగాలి. మనుషుడు ఒక కార్యం తనకు కావాలి అంటే వాడే వచ్చి దేవుని దగ్గర అడగాలి. కానీ మనం అడిగేది ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతామంటే, అధికారం లేని వ్యక్తి దగ్గర కాదండి. అలాగనా నేను మీతో పాటు కలిసి ఏడుస్తున్నా, నేను మీతో పాటు కలిసి బాధపడుతున్నానని చెప్పేవారిది కాదు. ఆయన చేతిలో అధికారం అనేది ఉంది. ఆయన సమస్తమైన అధికారాలకు మించిన అధికారంతో హెచ్చింపబడి ఉన్నారు. ఆ పునరుత్థానం ఆయన్ని హెచ్చించింది. అదే వాక్యం చెప్తూ ఉంది. అది మనం విశ్వసించాలి. చూస్తున్నాం కదా, ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద అధికారాలు వచ్చేసి ఇప్పుడు అంతా ఎవరు ఏమి చేయలేరు. దేవుడు అనుకున్నా కూడా ఏమీ చేయలేరు. అదేలా దేవుడు అనుకుంటే ఏం చేయలేరండి.
ఆయన పునరుత్థానమయ్యేటప్పుడు అన్ని అధికారులు మించిన అధికారాన్ని ఆయన పొందుకొని ఉన్నారు. ఈ లోకంలో శక్తులు ఉన్నాయి చూడండి. అణుశక్తి, విజ్ఞానం యొక్క శక్తి, సైన్యం యొక్క శక్తి, మనుషుల యొక్క శక్తి, ఆయుధముల యొక్క శక్తి, ప్రతి చీకటి యొక్క శక్తి, సాతాను యొక్క శక్తి, ప్రతి శక్తులకు మించిన ఉన్నతమైన శక్తిని ఈ పునరుత్థానం యేసుకిచ్చి ఉంది. అప్పుడు యేసు ఈ పునరుత్థానం బట్టి అధికారంలో ఉన్నవారికి, ఆధిపత్యంలో ఉన్నవారికి, ఉన్న ప్రతి శక్తుల కంటే ఉన్నతమైన వారిని ఈ పునరుత్థానం అది ఆనవాలుగా చూపించబడుతుంది. అది దృఢపరుస్తూ ఉంది. ఈ యుగమునందు మాత్రమే కాదు, రాబో యుగమునందును ఆయన నామం హెచ్చింపబడిన నామముగా ఈ పునరుత్థానం ఆయన నామానికి ఒక శక్తి ఇచ్చి ఉంది. అది అధికారాన్ని ఇచ్చి ఉంది. ఈ లోకంలో ఏ నామము సాధించలేనటువంటి దానిని ఈ నామం ద్వారా సాధించే అధికారాన్ని ఆ పునరుత్థానం వారికి అనుగ్రహించింది. ఆయన ఉన్నతంలో ఈ పునరుత్థానం బట్టే ఆయన ఉన్నతమునకు పోయి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న అధికారాన్ని పొందుకొని ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు ఎక్కడ ఉన్నారంటే తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నారు. తర్వాత చూడండి, సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి, ఈ పునరుత్థానం బట్టి యేసు యొక్క పాదముల క్రింద సమస్తము ఉంచబడి ఉన్నవి. అది దూతలైనా సరే, పరలోకంలో ఉన్న మహిమైనా సరే, భూమి అయినా సరే, భూమిలో ఉండే అధికారమైనా సరే, ప్రకృతి అయినా సరే, ఇవన్నీ ఆయన కాళ్ళ క్రింద అణిచివేయబడి ఉన్నవి. ఆయన పాదముల కింద లోబడి ఉన్నవి. ఎందు నిమిత్తమండి? ఆ పునరుత్థానం బట్టే. ఆ పునరుత్థానం అయ్యేటప్పుడు ఈ శక్తి, ఈ అధికారం, ఈ పరిపాలన క్రీస్తు యొక్క చేతికి సొంతమైంది. సమస్తమును సంపూర్ణంగా నింపుచున్న వాని యొక్క సంపూర్ణమైన శరీరమైన సంఘమునకు యేసు పునరుత్థానం అవడం బట్టి ఆయన సంఘమునకు శిరస్సుగా ఏర్పరచబడి ఉన్నారు. ఈరోజు మీరు ఒక సంఘమును స్థాపించినా కూడా, సంఘమును నేనే ఫౌండర్, నేనే ప్రెసిడెంట్ అని చెప్పినా కూడా మీరు ఆ శిరస్సు కాదు. ఎందుకంటే శిరస్సు యొక్క అధికారం క్రీస్తు యొక్క చేతికి ఇవ్వబడింది. ఆయనే కదా పునరుత్థానమయ్యారు. మీరు పునరుత్థానమయ్యారా? అప్పుడు మనము సంఘమును మనం స్థాపించిన, సంఘమును మనం ఏర్పరిచిన, సంఘమునకు నాయకుల వల్ల మనం ఉన్నాం. మీరు శిరస్సు కాదు. ఎందుకంటే మీరు పునరుత్థానం అవ్వలేదు. క్రీస్తు పునరుత్థానం అవడం బట్టి ఆయన అన్ని సంఘములకు సమస్తంతో నింపే నిజమైన క్రీస్తు యొక్క సంఘమునకు, దేవుని యొక్క సంఘమునకు క్రీస్తే శిరస్సై ఉన్నారు. అది ఆయన పునరుత్థానం మూలంగా పొందుకున్నారు. కొన్ని సంఘాలు ఉంటే దానికి క్రీస్తు సంబంధమే లేకుండా ఉంటుంది. అక్కడ వచ్చి స్థాపించిన వారు ఉండొచ్చు, నేనే శిరస్సు అని కూడా ఉండొచ్చు. అది మీరే స్థాపించుకున్న సంఘం. ఒక క్రీస్తులో ఉన్న సంఘమునకు క్రీస్తే శిరస్సై ఉంటారు. ఆయన శిరస్సుగా ఉంచబడి నిమిత్తమే ఆయన పునరుత్థానమయ్యారు. ఆయన పునరుత్థానం అవడం మూలంగా సంఘములకు శిరస్సుగా ఉండే అధికారాన్ని ఆయన పొందుకున్నారు అని దేవుని యొక్క వాక్యం అది దృఢపరుస్తుంది. అప్పుడు చూడండి, ఆధిపత్యాలకు మీద అధికారం, శక్తులన్నిటికంటే హెచ్చించబడటం, అధికారములకు ఉన్నతమైన అధికారం, అన్ని ప్రభుత్వాల కంటే ఉన్నతమైన ప్రభుత్వం, అన్ని నామముల కన్నా హెచ్చించబడిన నామం, తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నారు. ఆయన సంఘానికి శిరస్సుగా ఉండడం, వీటన్నిటినీ ఆ పునరుత్థానం అది ఆయనకి ఇచ్చి ఉంది. అప్పుడు ఈ పునరుత్థానం ఎంత ముఖ్యమైనదని చూసారా? అందుకే ఈ యొక్క పునరుత్థానం మనం అంత జాగ్రత్తగా, అంతగా మనం ముఖ్యత్వం ఇస్తూ ఉన్నాం. కొంతమంది దాని గురించి ఆలోచించరు. ఏదో ఆయన మరణించారు, లేచారని చెప్తారు, లేచారు, రైట్, దాన్ని ఈరోజు మనం కొనియాడుతున్నాం. అలా కాదండి. ఆ పునరుత్థానంలో ఏమేమి ఉన్నాయని చూస్తే చాలా ఆశ్చర్యమైన కార్యాలు ఉన్నాయి. ఈ పునరుత్థానం రావడం బట్టే తండ్రి దగ్గర మీ నిమిత్తం విజ్ఞాపన చేసే ఒక మంచి యాజకుడిగా క్రీస్తు మార్చబడ్డారు. ఆయనకు అధికారాన్ని ఈ పునరుత్థానమే ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అప్పుడు ఈ పునరుత్థానం వల్ల పునరుత్థానింపబడిన క్రీస్తు తండ్రి యొక్క కుడి పార్శ్వములో నుండి మన నిమిత్తం ప్రధాన యాజకుడిగా విజ్ఞాపన చేసేవారిగా యేసు మారారు కదా. ఈ పునరుత్థానం మూలంగానే అధికారం పొందుకున్నారట. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 14వ వాక్యం నుండి ఈ విధంగా చెప్పబడింది. ఆకాశం మండలముల గుండా వెళ్ళిన
దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకొనని దానిని గట్టిగా చేపట్టుదుము. మరణించి పునరుత్థానమై ఆకాశ మండలముల గుండా వెళ్ళిన, పరలోకమునకు వెళ్ళిన, అక్కడ కూర్చుని ఉన్న దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకొనే దాన్ని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేని వాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునకు చేరుదుము. ఆయన అక్కడ ఉండడం బట్టే మనకు ఆ ధైర్యం వస్తుంది. ఆయన పునరుత్థానం అవడం బట్టే ఆయన అక్కడ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పటికైనా మనం పాపం చేసినా కూడా మనం కృపాసనం దగ్గరికి ధైర్యంగా వెళ్ళి మన గురించి విజ్ఞాపన చేసి మన బలహీనతలు అర్థం చేసుకుని ఒక యాజకుడు ఉన్నాడనే నమ్మికతోనే కదా మనం వెళ్తున్నాం, ధైర్యంగా వెళ్తున్నాం కదా. ఆ ధైర్యమును క్రీస్తు మూలంగా మనం పొందుకుంటున్నాం. క్రీస్తు ప్రధాన యాజకుడిగా ఉండే ఆ అధికారమును ఈ పునరుత్థానం మూలంగా పొందుకున్నారు. అందుకే నేను చెప్తున్నది ఏంటంటే, పునరుత్థానం అనేది దేవుని యొక్క కార్యాల్లో ఉన్నతమైన ఒక స్థితి గలది. ఈ పునరుత్థానం అనేది మాత్రం జరగకుండా ఉంటే ఇప్పుడు చెప్పింది ఏది సాధ్యము కాదు. కాబట్టి ప్రతి బైబిల్లో ఉన్న కార్యములన్నీ దేన్ని మధ్యస్థంగా చేసుకున్నాయంటే క్రీస్తు యొక్క పునరుత్థానం మీదే ఉంది. మీరు కావాలంటే ఒక కార్యాన్ని ఆలోచించి చూడండి. క్రీస్తు మాత్రం పునరుత్థానం అవ్వకుండా ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఈ పునరుత్థానమే దేవుని యొక్క మాటలకు, వాక్యానికి ఒక అర్థమును, ఒక జీవమును ఇచ్చిందనేది మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి క్రీస్తు పునరుత్థానం అవడం బట్టి మనం క్రీస్తులో గొప్ప ధైర్యాన్ని కలిగి ఉన్నాం. ఇప్పుడున్న సమస్త అధికారము క్రీస్తు యొక్క చేతిలో ఉంది. మనం ఆయన చేతిలోనే గొర్రెల వలె ఉండడం బట్టి మనకి సమీపంగా ఉన్న వారి చేతిలో సకల అధికారములు ఉన్నవి. ఆ అధికారం ఆ పునరుత్థానం మూలంగా ఆయన పొందుకున్నారు. కాబట్టి పునరుత్థానమైన క్రీస్తు ఇక మరణించరు. ఇక నిరంతరమైన దేవునిగా, నిరంతరమైన రాజుగా, నిరంతరమైన కాపరిగా మనతో ఉన్నారనే యొక్క నమ్మికను ఈ యొక్క పునరుత్థాన దినం మనకిస్తూ ఉంది. కన్నులు మూసుకుని ఒక చిన్న ప్రార్థన చేద్దామా? యేసు పునరుత్థానమైన ఆ రహస్యములు, యేసు పునరుత్థానం అవడం బట్టి పొందుకున్న ఆశీర్వాదాలు, యేసు పునరుత్థానం అవడం బట్టి పొందుకున్న అధికారములు, అవన్నీ మీ జీవితంలో సఫలమవ్వాలి. ఆయన ఎందుకు పునరుత్థానమయ్యారు, ఆయన ఎందుకు ఈ అధికారాలు పొందుకున్నారు, అవన్నీ మీకు దొరకాలి. దేవుని యొక్క కరంలో సమర్పించుకుంటూ మనకున్న అన్ని కార్యాలను, మన యొక్క కుటుంబాన్ని ఆ పునరుత్థానపు శక్తికి అప్పగించి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువును రక్షకుడైన మా దేవ, మీరు మరణించి సమాధి చేయబడి వాక్యం యొక్క లేఖనాలు నెరవేరబడినట్లు 3వ దినం తిరిగి పునరుత్థానమయ్యారు అని మేము తెలుసుకుని ఉన్నాం. కానీ ఆ పునరుత్థానం మూలంగా ఎన్ని మేలులు మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఆ పునరుత్థానం మూలంగా మేము తిరిగి పునరుత్థానం అనే ఆ నమ్మికను మాకు ఇచ్చి ఉన్నారు. అది ఒట్టి నమ్మిక కాదు తండ్రి, అది నిశ్చయంగా జరగబోయే ఒక మారని నిజమని మాకు తెలుసు తండ్రి. మా శరీరం ఒక నూతన పరచబడిన ఒక శరీరముగా, రూపాంతరం చెందిన ఒక శరీరముగా ఎప్పటికీ నిరంతరం మీతో ఉంటుందని మాకు దృఢపరచడానికి మీరు పునరుత్థానమైన సత్యాన్ని మాకు అనుగ్రహించారు. వాటిని మేము విశ్వసిస్తున్నాం, వాటిని మేము నమ్ముతున్నాం. పునరుత్థానం మూలంగా మీరు పొందుకున్న ప్రతి మేలులను, అన్ని ఆశీర్వాదములకు మేము కూడా వారసులమని మేము విశ్వసిస్తున్నాం. మా నిమిత్తం విజ్ఞాపన చేసే ఒక ప్రధాన యాజకుడు ఈ పునరుత్థానం మూలంగా మేము పొందుకొని ఉన్నామని, ఈ పునరుత్థానం గూర్చిన ఒక నూతనమైన సంతోషం అనేది మాకు ఇస్తూ ఉంది తండ్రి. ఇంకా ఈ మాటలు విన్న ఒక్కొక్కరి మీద దేవుని యొక్క పునరుత్థానపు శక్తి ఉండునుగాక. దేవుని యొక్క పునరుత్థానపు ఆశీర్వాదములు వారికి సొంతంగా మార్చబడునుగాక. దేవుడు పునరుత్థానమైన విధంగా వీరు కూడా ఒక దినమున పునరుత్థానం అవ్వాలి. వారు తీర్పు తీర్చబట్టకు కాదు తండ్రి, నిత్య జీవనంతో పునరుత్థానమయ్యే విధంగా ఈ మాటలు విన్న ఒక్కొక్కరి మీద దేవుని యొక్క పునరుత్థానపు శక్తి దిగి వారిని కమ్ముకున్నట్లు నేను ప్రార్థన చేస్తున్నా. వారితో మీరు మాట్లాడి ఉన్నారు. ఇంకను వారిని మీ యొక్క పునరుత్థానపు శక్తిలో మీ కరములో పెట్టి వారిని కాపాడండి, నడిపించండి, ఆశీర్వదించండి. యేసు నామమున మా ప్రార్థన వినండి మా తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసు
ఇదే విధంగా ఒక దినాన పునరుత్థానమయ్యారు. ఆ పునరుత్థానపు నమ్మికే మన విశ్వాసాన్ని దృఢపరుస్తూ ఉంది. ఇంకా రాబోయే కాలముల యొక్క మేలులను, వాగ్దానం చేయబడిన వాటిని, ఆ కార్యాలను మనకు నిరూపిస్తూ చూపిస్తుంది. పునరుత్థానమైన క్రీస్తు ఎప్పుడునూ మనతోనే ఉండి మిమ్మల్ని పునరుత్థానింపజేసి తనతో పాటు ఎల్లప్పుడూ మిమ్మల్ని కలుపుకుని ఉంచునుగాక. ఆమేన్.